అన్ని సినిమాల బజ్లు వేరు, రాజమౌళి సినిమాల బజ్లు వేరు వేరు. ఇక్కడ వరకు రాజమౌళి ఒక లెక్క, బాహుబలి 2 నుంచి రాజమౌళి మార్కెటింగ్ ఇంకో లెక్క అంట. నేను ఓకేరా, నాకు ఇప్పుడు ఒక హోల్డ్ వచ్చిందిరా మార్కెటింగ్ అంటే ఏంటో. ఇప్పుడు నేను ఆడుకుంటా కబడ్డీ. I know the public pulse. I know how to play kabaddi with the public. Is there anyone who is there? రాజమౌళి రేంజ్ లో ఎవరైనా ఉన్నారా రాజమౌళి నో చెప్పడానికి? ఎనీ మార్కెటింగ్ మూవ్ రాజమౌళి గారు మేడ్ బికాస్ ద ఫిలిమ్స్ టర్న్డ్ అవుట్ టు బి గుడ్. ఎవ్రీ మార్కెటింగ్ మూవ్ బికేమ్ ఏ జీనియస్ మార్కెటింగ్ మూవ్. Hello guys, welcome back to the channel. Welcome back to Chari. Not sorry. We are back with another episode of Sodhi Cheputa and thumbnail and title మీరు already చూసారు. This is our first podcast dedicating to Rajamouli. కానీ this is not decoding Rajamouli. Yes. Decoding Rajamouli ఇంకా టైం ఉంది, బట్ గ్లోబ్ ట్రాటర్కి ఆల్మోస్ట్ టైం దగ్గర పడింది. సో మేము ఈ ఎపిసోడ్లో అవుట్ అండ్ అవుట్ రాజమౌళి గారి సినిమాల మార్కెటింగ్ స్టఫ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వై రాజమౌళి ఈజ్ ది బెస్ట్ డైరెక్టర్ హూ మార్కెట్స్ హిజ్ మూవీస్ ఇన్ ద బెస్ట్ వే పాసిబుల్ ఇన్ ఇండియన్ సినిమా అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆఫ్ కోర్స్ మా వాడు మీకు తెలిసినట్టే ఈజ్ MBA గ్రాడ్యుయేట్ కాబట్టి, అండ్ ఆల్సో అందులో మార్కెటింగ్ స్పెషలైజేషన్ కాబట్టి సో కొంచెం అలా మార్కెటింగ్ గురించి ఇలా మాట్లాడుకోవడం మాకు ఇష్టం. బయట మేము యూజువల్లీ కూడా మాట్లాడుకుంటుంటాం. అక్కడే స్టార్ట్ అయింది అసలు సోది చెప్తా. ఎగ్జాక్ట్లీ యా. సో ఇట్ ఆల్ కైండ్ ఆఫ్ స్టార్టెడ్ దేర్ కాబట్టి వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ రాజమౌళి గారు అండ్ మార్కెటింగ్ ఆఫ్ హిస్ ఫిలిమ్స్ అనమాట టుడే. ఎవరన్నా మమ్మల్ని ఫస్ట్ టైం చూస్తుంటే, దిస్ ఈజ్ సోది చెబుతా, ఏ కాన్వర్జేషనల్ పాడ్కాస్ట్ ఇన్ తెలుగు బై చారి అండ్ ప్రణయ్. ప్రణయ్కి కూడా ఛానల్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మంచి ఫన్ ఉంటాయి వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఇద్దరికి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆఫ్టర్ లైక్ సో మెనీ మంత్స్ ఆర్ సంథింగ్ ఒక రాజమౌళి సినిమాకి మళ్ళీ బజ్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. అన్ని సినిమాల బజ్లు వేరు, రాజమౌళి సినిమాల బజ్లు వేరు వేరు. సో యాక్చువల్లీ ఎప్పుడన్నా సరే ప్రతి హీరో బర్త్డేకి వాళ్ళు నెక్స్ట్ డే సినిమా చేస్తున్నారో దాన్ని బట్టి ఏదో ఒకటి రిలీజ్ చేయడం అనేది ఆనవాయితీ. కానీ ఆగస్ట్లో బాబు బర్త్డే అయినప్పుడు లైక్ వాళ్ళు దే మెన్షన్ సంథింగ్ లైక్ నవంబర్లో పెద్దది ప్లాన్ చేస్తున్నాము, అప్పటి వరకు మాత్రం లైక్ వీ కాంట్ పుట్ అవుట్ ఎనీథింగ్ సిగ్నిఫికెంట్ అని చెప్పి ఒక చిన్న రుద్రాక్ష శివుడిది అది పెట్టి ఒకటి రిలీజ్ చేశారు కదా. ఇప్పుడు ఇట్ ఈస్ టైమ్, లైక్ ఇన్ ఫ్యూ అవర్స్ ద ఈవెంట్ ఈస్ దేర్. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ఉంది. సో ఈరోజు మనం అసలు రాజమౌళి గారి సినిమాల మార్కెటింగ్ ఎందుకు డిఫరెంట్, ఎందుకు ఆయన సినిమాలు వస్తున్నప్పుడు జస్ట్ సినిమాలా ఉండదు, ఒక ఈవెంట్, ఒక తెలుగు స్టేట్స్ లో ఒక పండగలా ఎందుకు ఉంటది, అందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజెస్ డెమోగ్రాఫిక్స్ ఎందుకు వెయిట్ చేస్తూ ఉంటారు, ఆ హైప్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది. దానికి ఆబ్వియస్లీ కంటెంట్ అనేది ఒక థింగ్, అది పక్కన పెడితే రాజమౌళి అనే బ్రాండ్ కానీ తర్వాత వాళ్ళు యూజ్ చేసే మార్కెటింగ్ గురించి కానీ మాట్లాడదాం మనం. అండ్ అసలు నీకు ఫస్ట్ అమ్మా అసలు ఇలా మార్కెట్ చేస్తారా సినిమాని అనేది నీకు ఎప్పుడు అనిపించింది ఇన్ రాజమౌళి ఫిలిమ్స్? ఫస్ట్ ఈ రాజమౌళి బాహుబలికి ఫస్ట్ అసలు బాహుబలి అనేది ఎలా తెలుసో చెప్తా చూడు. ఓకే. టీవీలో అప్పుడులో అంతా టీవీయే కదా, ఓటీటీ లేదు, యూట్యూబ్ కూడా లేదు. మేము బాహుబలి ఒక సినిమా తీస్తున్నాం అండి బాహుబలి అని, దానికి మేము న్యూ ఫేసెస్ కావాలి, సో దీనికి ఆడిషనల్ లింక్ పంపండి అన్నాడు. అలా తెలుసు నాకు ఫస్ట్. ఓకే. సో సెకండ్ దాని తర్వాత చూసుకుంటే బాహుబలి దగ్గర చూసుకుంటే నువ్వు మేకింగ్ వీడియోలు ఉంది ఎవరైనా, మేకింగ్ వీడియోలు నేను చూడలే. బేసికల్లీ మేకింగ్ వీడియోలు అప్పట్లో ఏంటంటే సినిమా అయిపోయిన తర్వాత ఎండ్ టైటిల్స్ దగ్గర పడేవి, యూనో బ్లూపర్స్ అవి ఇవి అక్కడ పడేవి. కానీ బాహుబలికి ఫర్ ద ఫస్ట్ టైం హ్యాపీ బర్త్డే ప్రభాస్ అని చెప్పేసి పుస్తకం తిప్పుతుంటే అసలు అది ఏదో పేరు మర్చిపోయాను కానీ దాని టైటిల్ ఏం పెట్టారో, మేకింగ్ ఆఫ్ బాహుబలి పార్ట్ 1, మేకింగ్ ఆఫ్ బాహుబలి పార్ట్ 2 ఇలా ఏదో స్టార్ట్ చేశారు. అయితే హ్యాపీ బర్త్డే ప్రభాస్ అని వదిలే. అదే బుక్ ఉంటదిరా,
వాటితో ఆ మ్యూజిక్ బాహుబలి మ్యూజిక్స్ తోనే. దాని తర్వాత అందులోనే నీకు అన్ని నీకు బేసికల్లీ అసలు నన్ను అడిగితే 2 పార్ట్లలో వన్ ఆఫ్ ది హై సీన్స్ ఏంటి, నరకాల్సింది వేలు కాదు తల, అది మేకింగ్ వీడియోలో పెడిసాడు ఆయన. ఇదంతా నీకు ఇంకోటి ఏంటంటే, అండ్ యూజువలీ ఏ సినిమా ఫస్ట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్, అన్ని సినిమాలకి రాజమౌళి సినిమాలకి తేడా ఏంటి? ఏ సినిమా మార్కెటింగ్ తీసుకున్నా ఒక 10-20 ఇంటర్వ్యూలు చేసే వాళ్ళు ఉంటారు, పెద్ద మనుషులు. వాళ్ళ దగ్గరికి వెళ్తారు, ఇంటర్వ్యూలు చేస్తారు. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి అలా ఇప్పుడు అలా కొంచెం అలగ్ చేద్దాం అన్నప్పుడు మనకు అప్పుడప్పుడు కాల్స్ వస్తే ఛాన్సులు రావు. ఛాన్సులు అవన్నీ ఫిల్టర్ అయిన తర్వాత రావచ్చు, మెటీరియలైజ్ అవ్వడానికి రావచ్చు. ఇది థింగ్. రాజమౌళి గారి దగ్గర ఏమవుద్దంటే, రాజమౌళి గారు నాట్ ఓన్లీ హీ స్టార్టెడ్ దిస్ పాన్ ఇండియా పాన్ వరల్డ్ కాకుండా మార్కెటింగ్లో కూడా వన్ ఆఫ్ ది ఫస్ట్ తెస్తారు ఏంటంటే మేకింగ్ వీడియోస్ ఒకటి. ఇంకోటి ఏంటంటే సుమా గారిని కూర్చోబెట్టుకుని మీమ్స్కి రియాక్ట్ అవ్వడం. వాళ్ళు మీమ్స్ ఆడియో లాంచ్లోనే రియాక్ట్ అయ్యారు, బాహుబలి 2 ఆడియో లాంచ్లో రియాక్ట్ అయ్యారు. సో సంథింగ్ న్యూ, చెత్తగా ఉండకుండా చాలా కొత్తగా ఉంటుంది ఆయన చేసేవన్నీ. బాహుబలికి అయితే అది గుర్తుంది నాకు. అండ్ ఇంకోటి ఏంటి, ఐ వాస్ టెల్లింగ్ దిస్ డివియేట్ అయిపోయింది ఇంటర్వ్యూలో, స్టార్టింగ్ లోనే డివియేట్ అయ్యి కొంచెం లేట్ గా షూట్ ఏదో అడుగుతుంటే నేను ఏదో చెప్తున్నాడు, మొత్తం అన్ని అవుట్ అట్ట అరౌండ్ ది ప్లేస్ ఉన్నాయి, బట్ వస్తుంది ఇప్పుడు చెప్తా, పాయింట్ లోకి వస్తాడు. సో నేను ఇందాక క్వశ్చన్ ఆన్సర్ చెప్తాను కదా, ఇప్పుడు షార్ట్ కట్ లో చెప్పేస్తా. వీళ్ళందరూ అన్ని ఒకలా కన్వెన్షన్ లాగా చేస్తారు. ఇంటర్వ్యూస్, ఆడియో లాంచ్ ఈవెంట్, సాంగ్స్ వదులుతారు, ఇన్ఫ్లుయెన్సర్ రీల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. సినిమాలు మారుతూ ఉన్నా అయ్యే జరుగుతూ ఉంటాయి. రాజమౌళి సినిమా అప్పుడు అది జరగదు, పక్కా జరగదు, ఏదో సంథింగ్ డిఫరెంట్. హ్యావ్ యూ ఎవర్ సీన్ రాజమౌళి హీరోస్ గివింగ్ దీస్ వరుస ఇంటర్వ్యూలు ఇన్ ఓన్లీ తెలుగు? లేదు, కానీ వాళ్ళు ఇవ్వాల్సిన చోట ఇచ్చారు. రాజమౌళి ఇప్పుడు RRR టైంలో చూస్తే తెలుగు అన్నీ ఓ రోజు అయిపోతాయి, మలయాళం అన్నీ ఓ రోజు అయిపోతాయి. బట్ అందులో నేనేమంటాను, ఎందుకోరా వీ కాల్ ఫ్యూ ఇంటర్వ్యూస్ యాజ్ అనకూడదు ఇక్కడ, నాట్ గుడ్, మోనోటోనస్. ఓకే ఆ ఇంటర్వ్యూలు ఉంటాయి కదా కొన్ని, అవి ఉండవు. నువ్వు చూసుకుంటే వాళ్ళు మలయాళం వెళ్ళారా, అక్కడ ఆవిడ ఉంటుంది ఆవిడది ఇంటర్వ్యూ చాలా వైరల్ అయింది. హిందీ వెళ్ళి బోన్ బామ్తో చేశారు T2 టాక్స్ RRRకి. సంథింగ్ న్యూ మ్యాన్. దాని తర్వాత అసలు ఏంటి న్యూ అనేది చాలా డీటెయిల్డ్గా తర్వాత మాట్లాడుకుందాం. బేసికలీ ఫస్ట్ అయితే ఇది అందరూ చేసినట్టు చేయకుండా కొత్తగా వస్తాడైనా రచ్చలే వెళ్ళిపోతాడు. రీసెంట్గా కూడా జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. దాని గురించి మనం విల్ టాక్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద పాడ్కాస్ట్ కొంచెం తర్వాత. సూపర్ రా. నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి మీ MBA స్టూడెంట్స్ ఎట్లా అయితే ఆన్సర్ ఇస్తారో, నేను అడిగిన 2 మార్క్స్ క్వశ్చన్ ని అటు తిప్పి ఇటు తిప్పి అసలు మెయిన్ పాయింట్ చెప్పకుండా ఏదో ఉంది, దాన్ని నేను తర్వాత చెప్తా. కానీ ఇలా మొత్తం అసలు ఇలా చిన్నది ఉంటుంది మధ్యలో గుజ్జు, దానికి చుట్టూ లేయర్ లేసాడు, ఆనియన్ లేయర్స్ లాగా. అంతే బ్రో. మరి గంట ఎలా వస్తుంది ఎపిసోడ్? వాడు ఎవడు ఏం చెప్తున్నాడు వీడు అని ఆలోచించే ఒకటి బాగుంది, బాగాలేదు, అది బానే ఉంది, అలాగే ఉంది. సరే నేనే స్టార్ట్ చేస్తా. అసలు నేను క్వశ్చన్ అడగడం తప్పు. ఓకే, అడిగా మర్చిపోయాను. ఏదో చెప్పుకుంటే వెళ్ళిపోతున్నాడు. సార్లు చెప్తాడు, చెప్పింది ఏడు అనుకుంటున్నాను నేను. ఓకే, వెరీ సింపుల్. నేను స్టార్ట్ చేస్తా. అంటే ఇప్పటివరకు స్టార్ట్ చేసాం, బట్ సో ఫస్ట్ రాజమౌళి మార్కెటింగ్ ఇది అది అన్నప్పుడు లెటర్స్ గో టు, అంటే మార్కెటింగ్ అనేది ఒకప్పుడు ప్రింట్ మీడియా లేకపోతే హోర్డింగ్స్ ఇవి అవి అన్నట్టుండే, టీవీలో చేసేవారు, న్యూస్ ఛానల్స్లో చేసేవారు. యూట్యూబ్ అంత లేదు, డిజిటల్ అనేది అంత లేదు. సో రాజమౌళి గారు యమదొంగ టైంలో ఫస్ట్ టైం నాకు గుర్తున్నది ఏంటంటే, యమదొంగ టైంలో నా చోరే స్టెప్ ఇవన్నీ డాన్స్ కాంటెస్ట్ అని పెట్టి, ఈ కష్టమైన స్టెప్పులు వేయండి, ఈ కష్టమైన స్టెప్పులు ఎంత కష్టమో అని చెప్పి BTS రిలీజ్ చేసి, అప్పుడు అసలు ఆ నా చోరే స్టెప్ ఉంటుంది కదా, ఆ స్టెప్ అసలు ఎంత కష్టం, దాని ప్రేమ రక్షిత్ ఎలా కంపోజ్ చేశారు, తారక్ ఎన్ని కష్టాలు, అంటే లైక్ ఎన్ని కష్టాలు ఇన్ ద సెన్స్ ఎంత BTS ఉండే దానికి, ఇవన్నీ చేసి అలా ఏదో చూపించారు మొత్తానికి. దట్ ఈస్ వన్ వే ఆఫ్ మార్కెటింగ్ దట్ ఐ రిమెంబర్.
నాకు తెలియని బోల్డ్ ఉంటాయి. ఛత్రపతి టైంలో సినిమా రిలీజ్ అయిన తర్వాత విజయ యాత్ర అని చెప్పి క్రికెట్ ఆడారు. అందులోని కామెడీ చేసి అవి కూడా వీడియోలు ఉంటాయి. కంచి గారు వీళ్ళందరూ ఉంటారు. కంచి కాదు కాంచీ గారు వీళ్ళందరూ ఉంటారు. టీం సెలెక్ట్ చేసుకోండి అంటే కాంచీ గారు వస్తారు. నువ్వు ఎందుకు వచ్చావు పా అదులు బా అని ప్రభాస్ మంచి ఫన్ గా ఉంటాడు. ఇవన్నీ మా టీవీలో టెలికాస్ట్ అయినాయి. సో ఏదో సంథింగ్ లైక్ దట్. ఆ తర్వాత నాకు బాగా గుర్తున్న సినిమాలు ఏంటంటే మర్యాద రామన్న, ఈగ, మగధీరాకి. ఎలాగా నాకు మగధీరాకైతే మొత్తం అంతా గుర్తున్నదంతే టీవీలో యాడ్లు రా, అంతే. టీవీలో మ్యూజిక్, టీవీలో యాడ్లు. నాకు గుర్తుండి మగధీరా వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫిల్మ్స్ వేర్ సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకి ఎక్స్ట్రా సీన్లు యాడ్ చేసి. ఎగ్జాక్ట్లీ. అదే వాటర్ అదే డ్యామ్ రావడం. అండ్ అది కూడా అలా మార్కెట్ చేశారు. ఇప్పుడు డ్యామ్ పేలింది అనేది సీన్ పెట్టారు థియేటర్ లో. ఓకే, పెట్టిన తర్వాత అది ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ టీవీలో ఎలా వచ్చింది తెలుసా? హీరో హీరోయిన్లు కొట్టుకుపోతారు, ఏదో జరిగిపోతుంది, మళ్ళీ వెళ్ళిపోవాలి. అలా నీకు 10% మెంబర్స్ కనిపించినా చాలు కదా. అంటే వాట్ ఐ ఫీల్ ఇస్ ఇప్పుడు కూడా మార్కెటింగ్ ఆఫ్ ఎ ఫిల్మ్ డజంట్ ఎండ్ బిఫోర్ ద రిలీజ్ రోజు ఎండ్ అయిపోదు. మార్కెటింగ్ ఆఫ్ ద ఫిల్మ్ కంటిన్యూస్. phase 1, phase 2, phase 3 ఎగ్జాక్ట్లీ ఉంటాయి వాళ్ళకంటూ. phase 1 నేను ఓకే, నాకు అర్థమైంది, నేను చెప్తా. నేను ఇప్పుడు దాకా కొంచెం MBA బొరవాడు, ఇప్పుడు కొంచెం షార్ట్ కట్ లో చెప్తా. నా దృష్టిలో phase 1 ఏంటో తెలుసా? సినిమా ఓకే అయిపోయింది, ఇప్పుడు సెటిల్ గా వెళ్తున్నారు, అది phase 1. రాజమౌళి ఇప్పుడు మార్కెటింగ్ చేస్తారా? ఓకే, రాజమౌళి దగ్గరికి వద్దాం. RRR ప్రెస్ మీట్, దాని గురించి డీటెయిల్ గా తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, RRR ప్రెస్ మీట్ టైంకి ఆల్రెడీ షూట్ స్టార్ట్ అయిందిలే. అవ్వలేదు, అయింది. ఓకే మీరు చెప్పండి. ఓకే, అవ్వలేదు నాకు తెలిసి. ఓకే, అదే ఎన్టీఆర్ క్యాప్ పెట్టుకుని రామ్ చరణ్ తెలుసు అవ్వలేదు, నాకు తెలిసి అప్పటికి అవ్వలేదు. స్టోరీ ఎపిసోడ్ అయినా అది phase 1. phase 1 లో చాలా రకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాహుబలి తీసుకుందాం. బాహుబలి తీసుకుంటే మేకింగ్ వీడియోస్ phase 1. phase 2 ఏంటంటే షూట్ అయిపోయింది, షూట్ అయిపోయింది, ప్రమోషన్స్, సాంగ్స్. ఇప్పుడు చిక్రీ చిక్రీ వచ్చింది, దట్ విల్ కైండ్ ఆఫ్ కమ్ ఇన్ టు phase 2 వేర్ సాంగ్లు వదులుతున్నాం. మూవీ నాకు తెలిసి phase 2 ఏంటంటే మూవీ బజ్ ఎలా ఉంది మార్కెట్లో కనుక్కుందాం. ఓ సాంగ్ వదిలేదు, దానికి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని రియాక్షన్స్ వచ్చినాయి, ఎన్ని రీల్స్ పడినాయి, ఎన్ని ట్వీట్లు పడినాయి, ట్వీట్కి ఎంత ఎంగేజ్మెంట్ ఉంది, అసలు జనం ఎంత మాట్లాడుకుంటున్నారు, ఈ బజ్. దిస్ మైట్ డిఫైన్ ద మ్యూజిక్ రైట్స్ అప్పటికి అమ్మేస్తారు. OTT డీల్స్, శాటిలైట్ డీల్స్, డిస్ట్రిబ్యూటర్ ఎంత ఎందుకు థియేట్రికల్ కూడా అన్ని నీకు ఈ అన్ని ఫ్యాక్టర్స్ phase 2 లో వస్తాయి. సో phase 2 లో మళ్ళీ చెప్తా, సాంగ్స్. దాని తర్వాత లాస్ట్ ఫేజ్ ఆఫ్ phase 2 ఇస్ ఇంటర్వ్యూస్. ఇంకా ఇంటర్వ్యూస్ అయిపోయి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్, టీజర్ రిలీజ్, ఇవన్నీ phase 2. phase 3 ఏంటంటే రిలీజ్ అయిపోయింది సినిమా, ఆడియన్స్ రియాక్షన్స్, యూనో. దాని తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఇంటర్వ్యూలు ఇస్తారు. మహేష్ బాబు డిడ్ ఇట్ ఫర్ గుంటూరు కారం, సినిమా రిలీజ్ అయింది 10 రోజులు అయింది, అలా ఇస్తారు. అది ఇట్ ఆల్సో పుషెస్, దట్ ఈస్ వాట్. నువ్వు సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రమోషన్ అన్నా అది phase 3 లో వస్తుంది. ఇది నాకు లైక్ దిస్ ఇస్ వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ రీసెంట్ మార్కెటింగ్ ఆఫ్ ఫిల్మ్స్. గాట్ ఇట్. నౌ ఓకే, వాట్ యూ సెడ్ ఈస్ కరెక్ట్. నౌ కమింగ్ టు దిస్ ఫేజ్ ఆఫ్ మర్యాద రామన్న అండ్ ఈగ. మర్యాద రామన్న సినిమాకి వాట్ ఐ రిమెంబర్ ది మోస్ట్ ఈస్ ఆడియో లాంచ్ ఆఫ్ మర్యాద రామన్న. ఇప్పుడు మగధీర లాంటి పెద్ద సినిమా, మగధీర లాంటి హ్యూజ్ సినిమా అయిపోయిన తర్వాత సునీల్ ని హీరో కింద పెట్టి రాజమౌళి ఒక సినిమా తీస్తున్నారు అనేది ఒక న్యూస్. అదే ఒక ప్రమోషన్ ఆ సినిమాకి మన తెలుగులో. అదే ఒక కైండ్ ఆఫ్ ప్రమోషన్. అంటే ఆడియో లాంచ్ లో ద కాన్సెప్ట్, మెయిన్ ప్లాట్ పాయింట్ ఆఫ్ ది ఫిల్మ్ ని పెట్టేసి ఒక గడప లాంటి సెట్ క్రియేట్ చేసి, గడప లాంటి సెట్ క్రియేట్ చేసి సునీల్ ఇలా లోపలే ఉండిపోయి నువ్వు ఎందుకు బయటికి రానంటున్నావు చెప్పంటే సునీల్ టెన్షన్ పడిపోతా ఉంటాడు. ఇవన్నీ చూపించారు. లిటరల్లీ సినిమా స్టోరీ చెప్పేశారు. స్టోరీ అలా చెప్పేసి ఓకే దీని నుంచి ఇప్పుడు ఏం జనరేట్ చేస్తారు, ఏం డ్రామా జనరేట్ అవుద్ది, ఏం ఫన్ జనరేట్ అవుద్ది అనేది
వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. సినిమా వైబ్ ని ప్రిపేర్ చేసేయడం కదా. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వచ్చి నాకు ఇంకా గుర్తు, రవితేజ వచ్చి రవణ్ వచ్చి ఒరే సునీల బయటిరా అంటాడు. ఇలా ఒక్కొక్కళ్ళు వచ్చా వాళ్ళ వాళ్ళ స్టైల్లో పిలుస్తారు. సునీల్ రానంటాడు, ఒకసారి లాగా వేసుకుని వస్తాడు, రకరకాలుగా. సో నీకు వైబ్ అర్థం వచ్చింది సినిమాకి. ఏదేమైనా మనిషి బయట రాడు, బయటకు వస్తే చంపేస్తారు. అదే సినిమా ప్లాట్ చెప్పాడు ఆయన. కరెక్ట్. అండ్ ఇంకోటి చెప్పనా, నువ్వు ఇప్పుడు వెనక్కి వెళ్ళి ఇప్పుడు యమదొంగ అన్నావు, యమదొంగ తీసుకో, నువ్వు మళ్ళీ మనం మగధీర గురించి మాట్లాడుకున్నావు అది తీసుకో, మర్యాద రామన్ గురించి మాట్లాడుకున్నావు అది తీసుకో. ఇప్పుడు చూసుకుంటే ఇవన్నీ టీవీయే కదా. బికాజ్ ఆ కాలంలో మనకున్నది ప్రింట్, టీవీ. ఈ రెండిట్లో ఎక్కువ మందికి కైండ్ ఆఫ్ స్ప్రెడ్ అయ్యేది టీవీ. అందుకే నీకు ఆడియో లాంచ్ ఇస్ వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్స్ రాజమౌళి చేతిలో ఉన్నది. దాంట్లో ఏం కొత్తగా చేయొచ్చు అనేది ఏదో రకంగా నీకు రాజమౌళి ఆడియో లాంచెస్ నన్ను అడిగితే ఎంత ఇప్పుడు వరకు కూడా వర్స్ట్ ఎంత కేటిక్ ఉన్నా సరే ఆర్గనైజ్డ్ గానే ఉంది. ఇంకా పర్ఫెక్ట్ పక్కా ఆర్గనైజ్డ్ ఈవెంట్స్ అంటే మర్యాద రామన్న, ఈగా, ఇవన్నీ ఆడియో లాంచ్ అందరూ చేస్తారు. రాజమౌళి కూడా అందరిలా చేసినట్టు ఉంటుంది కానీ ఉండదు. అదే హీరోలకి ఎంట్రీ సీన్లు ఉంటాయి. అది వెళ్దాం. సో ఇప్పుడు ఈగా ఆడియో లాంచ్ ఈవెంట్ టిల్ టుడే ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఆడియో లాంచెస్. ఇప్పుడు కూడా నీకు ఫేవరెట్ ఆడియో లాంచ్లు ఏంట్రా అంటే మిర్చి ఆడియో లాంచ్, మిస్టర్ పర్ఫెక్ట్, ఈగా ఆడియో లాంచ్, ఇవే గుర్తొస్తాయి నాకు. ఎందుకంటే ఈగా ఆడియో లాంచ్ లో ఇప్పుడు మన డైరెక్టర్ వేణు యావదండి, మన బలగం డైరెక్టర్, ఆయన ఈగ కింద రెడీ అయ్యారు ఆ రోజు. లిటరలీ ఆయన ఈగ కాస్ట్యూమ్ వేసి అందరు హీరోలు, అప్పటి వరకు రాజమౌళి గారు యాక్ట్ చేసిన హీరోలు అందరినీ పిలిచి అందరూ ఏదోటి చేశారు. ఇప్పుడు మన ఎన్టీఆర్ తారక్ అన్న వస్తాడు, తారక్ అన్న ఏది ఎక్కడుంది అది దీన్ని చంపేస్తానని చెప్తే ఏక పారిపోద్ది. ఫస్ట్ మర్యాద రామన్ అన్నాడు, తర్వాత ఇగో దీన్ని పట్టుకుని నేళ్లు సాగదీసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అది ఏదో పెద్ద తిత్తాడు. మా దగ్గరికి ఎప్పుడు వస్తాడు, ఇవన్నీ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు అనమాట ఎన్టీఆర్. దాని తర్వాత అందరికి ఇప్పుడు స్టేజ్ మీద అన్ని కుర్చీలు వేసి అందరికి ఒక్కొక్క హీరోకి ఈగ పాట ఉంటది కదా, ఈగ ఆ వన్ నుంచి చంపడం, అలాగా సినిమా పేర్లు చెప్పి ఒక ఇంట్రో సాంగ్ లాంటిది పెట్టి అప్పుడు వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి కూర్చోబెట్టడం. సంథింగ్ న్యూ, దే ప్లే విత్ ది మ్యూజిక్, కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్. ఓకే ఈవెంట్ చేస్తున్నాం, యాన్యువల్ ఫంక్షన్ లా ఉండకుండా కొంచెం ఎఫర్ట్స్ పెట్టి కీరవాణి గారి టీం గానీ అందరూ ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేసి క్రియేట్ చేసిన ఈవెంట్స్ లా ఉంటాయి. అండ్ ఈగా టైంలో నాకు ఇంకోటి బాగా గుర్తు, ఆ టైంలో సినిమా ఇంత పోస్ట్ పోన్ అవుద్దా, అసలు సినిమా ఎందుకు ఇంత పోస్ట్ పోన్ అవుతుంది, సాంగ్స్ వచ్చిన 6-7 months చాలా లేట్ గా సినిమా రిలీజ్ అయింది, ఎందుకు అనేది ఎవరికి తెలియట్లా, ఏంటి అసలు ఏం జరుగుతుంది అన్న జోన్ లో ఉన్నప్పుడు రాజమౌళి గారు ఒక వైట్ బోర్డ్ తెచ్చి అసలు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటది ఎక్స్ప్లెయిన్ చేయాలి, అసలు సినిమా ఏంటి, ఏముంటాయి, సీజీ అంటే ఏంటి, ఏగతో సీజీ చేయడం ఎందుకు కష్టం, ఇవన్నీ ఆయన వైట్ బోర్డ్ వేసి ప్రొఫెసర్ లా చెప్పేవారు. ఆయన ఫోటోలు ఉంటాయి, లిటరల్ వైట్ బోర్డ్ వేసి ఇవి ఉంటాయండి, దీనికి ఇంత టైం పడుతుందండి, మనం ఇప్పుడు విఎఫ్ఎక్స్ చేస్తున్నామండి, విఎఫ్ఎక్స్ అంటే మనం వేరే వాళ్ళకి ఇస్తామండి పని, వాళ్ళు చేసింది మనకు నచ్చాలండి, ఇదండి అదండి ఏదో చెప్పేవారా. ఈగ గురించి రీసెర్చ్ చేసిన ఉంటాయి, బోల్డ్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు పెట్టారు, గుర్తుందా నీకు? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓహో ఈగను కామాలో పెట్టాలంటే, కామాలో పంపించాలంటే ఏం చేయాలంటే 4 ఆప్షన్లు ఇచ్చాడు. అందులో కరెక్ట్ ఆప్షన్ గుర్తుంది నాకు. ఈగను తీసుకెళ్లి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టావు అనుకో, ఫ్రిడ్జ్ లో డీప్ కాదు, డీప్ లో చచ్చిపోద్ది, ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక 5 నిమిషాలు ఇస్తే కామాలోకి వెళ్తుంది, చచ్చిపోదంట. ఇలాంటివి ఏయో అప్పుడు నేను ఒక దావన్ పెట్టుకుని ఈగను పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెడితే కొట్టారు, అందుకు గుర్తుంది నాకు. సో ఏమో చేసేవారు ఇలాంటివి. అండ్ ఎవ్రీథింగ్ హీ డిడ్. ఏమో అది ప్రతిదీ నేను ఇది మార్కెట్ చేస్తానని ఉండదు కదా, కొన్ని అనిపిస్తే చేయాలని, కొన్ని హంచ్ ఉంటుంది, అసలు జస్ట్ అలా మైండ్లో ఉంటుంది. ఏది చేసినా లక్కీగా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ వర్క్డ్ అవుట్, పాజిటివ్ గా వర్కౌట్ అయింది సినిమాకి. అండ్ ఈగా కూడా చాలా హెల్ప్ అయింది. అల్టిమేట్లీ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా బాగుంది కాబట్టే ఆ మార్కెటింగ్ అనేది పాజిటివ్ గా హెల్ప్ అయింది అనుకో, అది వేరే విషయం. సో
ఎనీ మార్కెటింగ్ మూవ్ రాజమౌళి గారు మేడ్ బికాస్ ద ఫిలిమ్స్ టర్న్డ్ అవుట్ టు బి గుడ్, ఎవ్రీ మార్కెటింగ్ మూవ్ బికేమ్ ఏ జీనియస్ మార్కెటింగ్ మూవ్. అల్టిమేట్లీ నువ్వు ఏదన్నా ఒక ప్రోడక్ట్ని మార్కెట్ చేస్తున్నప్పుడు ఆ ప్రోడక్ట్ బాగుంటేనే మార్కెటింగ్ కూడా పేరు వస్తుంది. లేకపోతే ఓకేరా కానీ ఈ అమ్మాయి ఏం చేశాడరా ఆఖరికి అన్నే ఉంటది. కానీ లక్కీలీ ఫర్ దట్ ఈగా నుంచి కానీ అన్ని అలాగే ఉంటాయి. ఇప్పుడు లెట్స్ కమ్ టు బాహుబలి. ఈగ తర్వాత చాలా టైం తీసుకుని బాహుబలి సెట్ చేశారు. నువ్వు చెప్పినట్టే దీనికి వర్కింగ్ టైటిల్ బాహుబలి అనుకుంటున్నావు అండి అని చెప్పి మాకు ఇలాగా యాక్టర్స్ కావాలి, కొత్త ఫేసెస్ కావాలి అని చెప్పినట్టు నాకు కూడా గుర్తుంది. కానీ ఆ తర్వాత ఫస్ట్ మేకింగ్ ఆఫ్ బాహుబలి ఇవన్నీ ఉన్నప్పుడు వర్క్ షాప్స్ చేస్తారు కదా, రమ్యకృష్ణ గారు, కట్టప్ప, అదే మన సత్యరాజ్ గారు, ప్రభాస్ అన్న కత్తి తిప్పి కింద కూర్చొని రాసుకునేవి, అనుష్క గారు, రాణా, వీళ్ళందరూ ఉన్నవన్నీ వచ్చేవి. వచ్చిన తర్వాత ఆ మ్యూజిక్లు ఏవైతే ఉన్నాయో ఆ టైంలో బాహుబలి 2లో దర్బార్ సీన్లు ఇవి ఫస్ట్ షూట్ చేసిన బాహుబలి జరుగుతుంది కదా. ఎగ్జాక్ట్లీ ఎలా ఇరిగి అప్పుడు అది కామిక్ బుక్ లో ఎలా పిక్చర్ లాగా అయ్యి ఎండ్ అయింది. అది నాకు బాగా గుర్తు. ఆ మ్యూజికల్ సినిమాలో వాడారా అన్ని. అంటే దే లిటరలీ డిడెంట్ ఈవెన్ హ్యావ్ ది ఐడియా ఆఫ్ మేకింగ్ part 1 and part 2 when the first making video got released. ఏదో చేస్తున్నాం చూపించాలి అని చెప్పి చేశారు. తర్వాత part 1 part 2 అయిపోయి నువ్వు చెప్పినట్టు వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ షాట్స్ ఇన్ బాహుబలి ఫస్ట్ దాంట్లోనే ఉంటుంది. మనకి ఇదంతా వెన్ ఇట్ మేడ్ సెన్స్ రీసెంట్ గా సోది చెప్తా చేశారు కదా ముగ్గురు చేసినప్పుడు అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. అదే రాజమౌళి గారు, ప్రభాస్ అన్న, రానా కూర్చొని మాట్లాడుకున్నారు కదా. అక్కడ దెన్ దే టోల్డ్ థర్డ్ డే సెకండ్ డే తీసిన సీన్ అంటది. ఎగ్జాక్ట్లీ ఇన్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ బాహుబలి. అవును, 3వ రోజు పెట్టాడు కదా అల్లరికి సీన్ అని చెప్పేసి ప్రభాస్ అంటాడు కదా. అండ్ ఇంకోటి కూడా అదే టైంలో ఇప్పుడు నువ్వు అది చెప్పు, దాని తర్వాత part 2 ఏదో ప్రభాస్ అన్న బర్త్డేకి రిలీజ్ చేశారు. ప్రభాస్ అన్న బర్త్డేకి రిలీజ్ చేసినప్పుడు కూడా నువ్వు చెప్పిన ఆ దర్బార్ తలనరికే షాట్, దాని తర్వాత ప్రభాస్ చెయ్యి ఊపుతాడు, జనాలు ఉంటారు కర్నూలు ఏరియాలో, దాని గురించి మొన్న మాట్లాడుకుంటారు కదా. ఇంత చేశాడు, ఫస్ట్ అక్కడ పెట్టాడు, ఇంతకీ ఒక్కటి కూడా వాడలేదు, అక్కడ తీసింది ఏం వర్కౌట్ అవ్వలేదు అని చెప్పి అక్కడ ఏదో వేరే ఎవడో కారెక్కిసాం గుర్రాల మీద కిందకు వచ్చాం ఇవన్నీ చెప్తాడు. కానీ క్రేజీ షాట్ అది. కానీ రాజమౌళి అనే ఒక మేకర్ ఎందుకు గొప్పడంటే ఇప్పుడు ఎవ్రీ డైరెక్టర్ ఈజ్ ఎ విజువల్ స్టోరీ టెల్లర్. మెయిన్లీ రాజమౌళి గారికి విజువల్లీ మైండ్ లో కొన్ని విజువల్స్ ఉంటాయి, అది రావడానికి దాని చుట్టూ సీన్లు రాసినవి చాలా ఉన్నాయి. కానీ ఆయనకి ఓకే ప్రభాస్ని చూడడానికి జనాలు వచ్చారు షూట్ స్టార్టింగ్ లో అన్నప్పుడు, ప్రభాస్ చెయ్యి ఊపుతుంటే వెనకాల ఎంత మంది జనాలు, కొండంతా లిటరల్లీ కొండంతా జనం ఉంటారు, ఒక గుట్టంతా కొండంతా జనాలు ఉంటే ప్రభాస్ బ్యాక్ నుంచి చెయ్యి ఊపడం అనేది అమ్మ బుర్రపాడు విజువల్. ఇది దీన్ని నేను మామూలుగా వాడను, ఎలా వాడతానంటే ఇంత క్రేజ్ ప్రభాస్ కి ఉంది గ్రౌండ్ లెవెల్లో అని నేను చూపించి ప్రూవ్ చేసేస్తా, ఇంకెవరికి డౌట్లు కూడా రాకూడదు అన్నట్టు. ఆ వీడియో ఎండ్ లో అది ఉంటది, హ్యాపీ బర్త్డే ప్రభాస్ అని వస్తుంది, అన్ని వాడతారు ఆయన. ఆ క్లిప్ వైట్ టీ షర్ట్ క్యాప్ పెట్టుకుని ఉంటాడు, అది ఫేస్బుక్ లో సర్క్యులేట్ అయిందమ్మా ఆ కాలంలో. నాకు తెలుసు యాజ్ అ లేతరబల్ అప్పట్లో అమ్మో ఘోరంగా సర్క్యులేట్ అయింది. సో అండ్ ఇంకోటి చెప్తా, బాహుబలి టైంలో హుద్ వచ్చింది. 2014 కదా వచ్చింది ఆ టైంలో. హుద్ వచ్చింది, టాలీవుడ్ ఎవ్రీవన్ నేమ్ సైతం అని ఒకటి చేశారు. క్రికెట్లు ఆడారు, కబడ్డీలు ఆడారు, డాన్సులు చేస్తారు, అంతాక్షరాలు ఆడారు. ఇప్పటికీ అందులో కొన్న ఫేవరెట్ ఉంటారా బ్రహ్మానందం గారు, మోహన్ బాబు గారు. ఇక్కడ అన్యాయం జరుగుతుంది. దట్స్ ఎ రియల్లీ గుడ్ థింగ్. అందరూ ఎలా కాంట్రిబ్యూట్ చేశారు. ఆ ఈవెంట్ వల్ల ఏమైందంటే ఒకటి దాని నుంచి వచ్చిన రెవెన్యూ దానికి వెళ్ళింది, రెండోది ఎంతమందికి అవేర్నెస్ వచ్చి ఉంటుంది. ఓహో ఓకే యూనో దే ఆల్సో. ఇప్పుడు ఏమో ఒక చిన్నపిల్లడికి 5 రూపాయలు వేద్దాం అనిపించినా గ్రేటే కదా. కరెక్ట్. దాంట్లో
వీళ్ళందరూ వచ్చి చేయలేరు, వీళ్ళు అక్కడ కోలివింగ్ పీజీల్లో ఉంటున్నారు రామోజీ ఫిలిం సిటీలో. అసలు ఫస్ట్ ఆ ఈవెంట్ గురించి మాట్లాడాలి. ఆ ఈవెంట్ ఎందుకు బ్యూటిఫుల్, నువ్వు చెప్పావు కదా ఇవన్నీ. కబడ్డీ ఆడారు, క్రికెట్ ఆడారు, దెన్ కేమ్ బాలయ్య. బాలయ్య సింగింగ్ ఇస్ చెర్రీ ఆన్ ద టాప్ కాదు. అరే ఏం చేయాలి, ఎంటర్టైన్ చేయాలి. ఎంటర్టైన్ చేసాడు. బాలయ్య గురించి ఇప్పటికీ మాట్లాడుకున్నాం. బాలయ్య బాబు ఎంటర్టైన్ చేశాడు ఆ రోజు నన్ను. 2 సార్లు పాడాడు. అది చలాకి చూపులతో ఆ పాట. ఇఫ్ నాట్ ఫర్ బాలయ్య నాకు ఆ పాట ఇప్పుడు గుర్తుండదు. అబ్బబ్బో నిజం చెప్పిన ఆ సాంగ్ ని ఫర్ ద ఫస్ట్ టైం అప్పుడే అన్నాను. ఎంత వైబ్ అయ్యానంటే క్రేజీ వైబ్ అయ్యాను. అది మామూలు అప్పుడే నీకంటి చూపుల్లోకి. అది చెప్తాను చూడు. ఫస్ట్ ఒకటి బ్లేజర్ వేసుకొస్తాడు, వైట్ కలర్. ఎప్పుడు అదే ఈవెంట్ లో తర్వాత వేసుకొస్తాడు రా. దాని తర్వాత వైట్ అండ్ వైట్ వేసుకొస్తాడు. అప్పుడు మళ్ళీ నీకంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏమాయం చేసా. అందరు ఎంత ఎంజాయ్ చేస్తారు తెలుసా. కింద వెంకటేష్ ఎక్స్ప్రెషన్ ఉంటే దాసనారాయణరావు అందరూ ఉంటారు కింద. అమ్మా బాబాయ్ నిజం చెప్తారా నీకు చెప్పనా, ఆ రోజు టీవీల ముందు అందరూ కూర్చున్నారు. ఎప్పుడైతే బాలయ్య పాడడం స్టార్ట్ చేయడం అందరు ఎక్స్ప్రెషన్ సూపర్. కానీ క్రేజీ మ్యాన్. నీకు బాలయ్య చిన్న చెప్తా. వజ్రోత్సవ వేడుకల్లో బాలయ్య విత్ 10 హీరోయిన్స్ తో ఒక డాన్స్ వేస్తాడు. ఇటు 5 మెంబర్స్ ఉంటారు. అది ఏ సాంగ్ అంటే నాకు మ్యూజిక్ గుర్తొస్తుంది కానీ పాట గుర్తురట్లేదు. బాలకృష్ణ వస్తుంది. నేను కూడా లేవరే బాలకృష్ణ. ఆ సాంగ్ లాస్ట్ లో మంచి మ్యూజిక్ వస్తుందిరా. అందరితో డాన్స్ వేస్తాడు. ఫ్రంట్ ఫ్లిప్ కొడతాడు. ఫ్రంట్ ఫ్లిప్ కొట్టి ఇలా అంటాడు. హృతిక్ రోషన్ బాలయ్య నువ్వు. అప్పటికే బాలయ్య బాబుకి ఏజ్ ఎక్కువ ఉంటుందిరా. మ్యాన్ క్లీన్ ఫ్రంట్ ఫ్లిప్ విత్ సూట్, స్కై బ్లూ కలర్ సూట్. ఎలా ఇలా మనం కరా అయితేనే సంక్షిరపద్యం అనిపిస్తే సూట్ వేసుకుంటే టైట్ ఫిట్. అమ్మో నాకు క్రేజీ అదొకటి. ఇప్పుడు ఐల్ కమ్ బ్యాక్ టు మేమ్స్ అయితే అంతా మాట్లాడుకున్నాం. సారీ గైస్, దిస్ ఇస్ అవర్ సో చెప్తా వి జస్ట్ డీవియేట్ అండ్ కమ్ బ్యాక్ అగైన్. సో మేమ్స్ అయితే బాహుబలి టీమ్. ఇప్పుడు ఐ విల్ కమ్ బ్యాక్ టు దట్ పీజీ థింగ్ అగైన్. అరే వాళ్ళు నాకు తెలిసి ఇప్పుడు నేను బెంగళూరు 3 years వెళ్ళాను రా. నేను అక్కడ నా ఫ్రెండ్స్తో మేము అందరం రూమ్లో కూర్చొని సినిమాలు చూసేవాళ్ళం. వాళ్ళు రామోజీ ఫిలిం సిటీ వెళ్ళిపోయి సినిమా తీస్తారు 5 ఏళ్ళు. అందరూ అక్కడే ఉన్న శోభి అర్లగడ్డ రాటాక్స్ తీకలని ఇందులోనే చెప్తారు. ఒక గెస్ట్ హౌస్ ఉంటుందంట టాప్ కాస్ట్కి తప్ప. రాజమౌళి ఫ్యామిలీ, ప్రొడ్యూసర్స్ అందరూ అక్కడ ఒక గెస్ట్ హౌస్ ఉంటుందంట. పాత అయిపోయిందంట గెస్ట్ హౌస్. ఒకప్పుడు రామోజీ ఫిలిం సిటీలో వాడుకునేది. అది రెంట్కి తీసుకున్నారంట. బికాస్ ఎక్కడ కట్ చేయొచ్చు మనం మనీ అని చెప్పి దే ఆల్సో కట్ షార్టెడ్ బై ఓన్లీ పుట్టింగ్ వెజిటేరియన్ ఫుడ్ ఆన్ సెట్. అదొక రూల్. సో దట్ ఫుడ్ నీకు వెజిటేరియన్ వచ్చేసరికి కట్ అవుద్ది కదా. అలా ఎక్కడెక్కడ కట్ చేయాలనుకుంటే అలా కట్ చేశారంట. ఇప్పుడు వీళ్ళందరూ లైక్ ఏ గురించి మాట్లాడుకుంటే దోమ వచ్చింది. సో అక్కడ అంతా ఆ గెస్ట్ హౌస్ లో ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నారు. దే కాంట్ కమ్ టు దిస్ ఈవెంట్. సెట్ వర్కౌట్ అవ్వదు. కానీ అలా అని చెప్పి సారీ అండి మేము చేయట్లేదు అనకుండా వాళ్ళొక వీడియో వదిలేరు. క్రేజీ అది. అక్కడ కూడా అదొక చిన్న షార్ట్ ఫిల్మ్. అక్కడ ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే అక్కడ కీరవాణి గారు కూర్చొని కీరవాణి గారు మ్యూజిక్ కొడతారు మొత్తం దానికి. దాని వల్ల ఏమైందంటే ఏదైనా ఆమెకి వస్తే చేసి పంపిస్తారు కాకుండా ఎఫర్ట్స్ మ్యాన్. బ్రో నేను ఇది కూడా రాజమౌళి లాగే తీస్తాను. క్లీన్ ఎఫర్ట్స్, క్రేజీ. అందులో అందరూ భలే యాక్ట్ చేస్తారు. ఇప్పుడు అందులో కొంతమందికి యాక్టింగ్ రాదు. ఇప్పుడు ప్రశాంతి త్రిపురి నేను ఆవిడకి యాక్టింగ్ రాదు. అలా శోభు గారు ఉంటారు, సాబు సిరిల్ ఆయనకి యాక్టింగ్ రాదు. కానీ దేర్ ఆర్ పీపుల్ లైక్ మన హీరోయిన్ అలా చేస్తారా. రమారాజ్ లేదు వల్లి గారు కానీ ప్రభాస్ అది చాలా స్మార్ట్ థింగ్. ఆ వీడియో మొత్తం బాగుంటది. తమన్నా, రాజమౌళి పెరుగన్న ఉండతారు. రాజమౌళి ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్. ఆ వీడియో ఎక్సలెంట్ చూసుకున్నా నువ్వు. రాజమౌళి ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్. రాజమౌళిలో ఒక యాక్టర్ ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ. ఆ వీడియోలో నీకు అర్థం అవుతుంది మంచిగా యాక్ట్ చేస్తాడు ఆయన. ఆయన పెడితే
అందులో నాది ఇంకా బాగా గుర్తు. అందరూ ఒక్కొక్కరికి వెళ్ళిపోతేని అందరూ మిగిలితే లాస్ట్ లో సెంధిల్ చూసి రానా రానా అంటాడు, దోస్తానా సరే దా అంటాడు. ఏమో చేస్తూ ఉంటారా సంథింగ్ లైక్ మన నేను ఏదో తగలెడతాను నువ్వు వెళ్ళి పక్కోళ్ళు అన్న తగలెట్టు అని రాజమౌళి అంటే తమన్నా వెళ్తుంది. తమన్నా వెళ్తే రానా ఉంటాడు. పిండి ఒత్తుతూ ఉంటారు వాళ్ళు, చపాతీ పిండి ఒత్తుతూ ఉంటారు. తర్వాత పాడు చేద్దామని వెళ్తే ప్రభాస్ ఏమో పడుకుని ఉంటాడు, మీరు చేయండి సూపర్ ఎలా ఉంటుంది చేయండి అని పరిగెడతా ఉంటారు. ఏమో జరుగుతూ ఉంటారు. మంచి క్లీన్ కేవస్ ఉంటది. ఎస్ అంతా దట్స్ బ్యూటిఫుల్ వీడియో. సో అదే అంటున్నా, వాళ్ళంతా ఈవెంట్ చేశారు కదా రాజమౌళి టచ్ తో. వాళ్ళు అక్కడ దే ప్రమోటెడ్ దేర్ మూవీ ఎగ్జాక్ట్లీ అండ్ దే ఆల్సో కంట్రిబ్యూటెడ్ టు ద కాజ్ ఇన్ అ వెరీ గుడ్ వే. సాంగ్ కంపోజ్ చేశారు బ్రో దానికి. అందులో మధ్యలో నోయల్ ర్యాప్ కొడతాడు. అసలు ఏదో అంటే ఇట్ ఇస్ సంథింగ్ లైక్ నువ్వు ఏదన్నా చెయ్యి, దాంట్లో ప్రతి ఒక్కళ్ళు టీమ్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి కొంచెం ఇప్పుడు నువ్వు 10 రూపాయలు చేయాలంటే 11 చేస్తాం అంతే. జస్ట్ దట్ వీ లైక్ ఇట్. నువ్వు ఆ వీడియో మళ్ళీ చూడు, ఎవ్రీ సింగిల్ పర్సన్ ఇన్ దట్ వీడియో ఈస్ ఎంజాయింగ్ బికాస్ వాళ్ళకి అదో ఫీల్డ్ ట్రిప్. ప్రతిరోజు కాలేజ్కి వెళ్తున్నాం, కొంచెం ఏదో కొత్తగా చేయాలని సరే చేద్దాం. నీకు అందులో ఆయన ఉంటారా బి ప్రసాద్, ఇంటి పేరు సరిగ్గా తప్పలకైతే కొడేస్తారు మళ్ళీ. సో ఆయన ఉంటారు బిఎస్ఎన్ ప్రసాద్, ఆయనకి ఇస్తారు లాస్ట్ లో, ఆయన అలా కూర్చొని ఉంటారు. అక్కడ నీకు వివాహ భోజనం కైండ్ ఆఫ్ వస్తుంది. అన్ని తింటాడు ఆయన. దట్ వీడియో షార్ట్ ఫిల్మ్ నాకు ఇంకా గుర్తు. నేను టీవీలో నాకు ఇంకా గుర్తు, టీవీలో చూస్తున్నాం సుమా ఝాన్సీ ఆర్ ద హోస్ట్ చేస్తున్నారు ఈవెంట్. అక్కడ నుంచి షిఫ్ట్ కొడుతున్నారు, ఎక్కడికో ఈవెంట్ జరుగుతుంది, అంతా జరుగుతుంది. మధ్యలో ఇది వచ్చింది, ఏంట్రా అనుకున్నాను. క్రేజీ. అదైతే వెరీ గుడ్ బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్టెస్ట్ థింగ్స్ టు డు. యా, వన్ షాట్ 2 birds అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. అండ్ అప్పుడే కదా అంటే తిరుపతిలోను చెప్పిన ఈవెంట్ వైట్ షర్ట్ చాలా పెద్ద ఈవెంట్. అందులోనే కదా మన విజేంద్ర ప్రసాద్ గారు ఒకటి చెప్తారు, అదే అనుకుంటా ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. మధ్యలో ఒక రూపం మెదిలింది అని చెప్పి అన్ని చెప్తారు. కృష్ణుడు లాంటి, భీముడు లాంటి బలం, అర్జునుడు లాంటి పరాక్రమం, ఇవన్నీ చెప్పి ఆ రూపానికి ఒక పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు అని చెప్పి ఇలా అంటారు. ఒడి అమ్మ మ్యాన్, ఈయన ఎన్ని రాశారంటే సి దట్ ఈస్ వై హీ ఈస్ విజేంద్ర ప్రసాద్. విజేంద్ర ప్రసాద్ ఈస్ వండర్ఫుల్ ఒరేటర్, ఎక్సలెంట్. నేను చెప్పనా, విజేంద్ర ప్రసాద్ పాపం ఇప్పుడు ఆయన హీఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రైటర్స్ ఇన్ ఇండియా కదా. ఆ ట్యాగ్ లేకుండా మైక్ ఇచ్చేసి వదిలేసాం అనుకో, ఎవర్రా బండ్ల గణేష్ అంటాం. అరే ఆయన మొన్న నరేట్ చేశారు. ఫస్ట్ రాజమౌళి వచ్చి, నాన్న రాజుల మీద సినిమా తీద్దాం, రాజుల కథ మీద సినిమా తీద్దాం అంటే ఒకటి థాట్ వచ్చిందంట. చూసావా వీడియో నువ్వు? గుర్తులేదు. ఐ విల్ టెల్ యూ. మొన్నే చూసాను నేను, మొన్నే సర్క్యులేట్ అయిన. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారా, అప్పుడు బాహుబలి కట్టప్ప పేర్లు కూడా లేవు, బట్ అవి తీసుకుని చెప్తాడు. కట్టప్ప అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్వార్డ్స్మెన్. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఉన్నాడు కదా సుదీప్ క్యారెక్టర్ చదువుతాడు, అస్లాం ఖాన్. సుదీప్ క్యారెక్టర్ చదువుతాడు, నువ్వు ఎంత పెద్ద వీరుడు కదా, వాట్ ఎవర్ అని అడుగుతాడు. నన్ను మించినోడు అక్కడ ఉన్నాడని చెప్తాడు. నిన్ను మించినోడు ఎవడున్నాడు అని అడిగితే అప్పుడు ఒక సీన్ కట్టయ్యో సీన్ వస్తుందంట. సీన్ ఏంటంటే ఒకరోజు కట్టప్ప బాహుబలి ఫారెస్ట్ లో అలా వెళ్తున్నారంట. కట్టప్ప బాహుబలి, ఎస్, కట్టప్ప బాహుబలి ఫారెస్ట్ లో వెళ్తూ ఉంటారంట. అరౌండ్ 100 మంది దొంగలు వస్తారంట. దొంగలు వస్తుంటే అందరినీ కత్తి తీసుకుని నరుకుతూ ఉంటారంట ఇద్దరు. ఈ ఇదిలో నరుకుతుంటారు, మొత్తం ఇదైపోతూ ఉంటుంది. దెన్ కట్టప్పకి ఎవడో పొడి చేస్తాడు. ఆ పెయిన్ ఉంటుంది కదా, ఆ పెయిన్ కన్నా ఆ పెయిన్లో ఉన్నప్పుడు బాహుబలిని చూస్తున్నాడంట. చూస్తున్నప్పుడు బాహుబలికి ఎక్కడైనా నేను చచ్చిపోతానేమో కానీ, ఎక్కడైనా ఏమైనా అవుద్దేమో కానీ ఇంత కూడా భయం లేదంట. ఈజ్ కాన్ఫిడెంట్ ఇనఫ్. రక్తం మొత్తం రక్తంతో మునిగిపోయాడంట. ఆయన ఏమంటాడు తెలిసేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అందులో ఒక్క రక్త బొట్టు కూడా బాహుబలిది కాదు. ఓ మై గాడ్,
ఈ ఆశ్చర్యం నాకు ఎక్కువ ఉంది నా పెయిన్ కన్నా అని కట్టప్ప చెప్తాడు, అస్లాం ఖాన్కి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటాడు. అది వచ్చిందంట ఫస్ట్ అసలు బాహుబలి అండ్ వాట్ ఎవర్ వచ్చినప్పుడు మైండ్ లో ఆ డైలాగ్ ఏంట్రా అది, అదే కదా క్రేజీ మ్యాన్. సో అది జరుగుద్ది, ఆయన ఆ ఈవెంట్ జరుగుద్ది. ఆ ఈవెంట్ లో నాకు ఇంకొకటి బాగా గుర్తున్నది, July 10th అని చెప్పి అంటాడు చూడు. అండ్ అదే టైంలో దే వాంటెడ్ టు గో పాన్ ఇండియా వెళ్ళాలంటే అసలు రాజమౌళి గారి గొప్పతనం ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి, స్కోప్ ఎంత ఉంది మనకి, ఎలా కెలకొచ్చు ఉన్నవి అని చెప్పి రానా ఆల్రెడీ హిందీలో దమ్మరదమ్ అవి రానా హ్యాస్ కాంటాక్ట్స్ నెట్వర్క్ ఉంది, వెళ్ళి కరణ్ జోహార్ కి చూపించి సారీ అది ఏ సినిమా, ఏ జవానీ హే దివానీలో ఉంటాడు రానా, దమ్మరదం ఫస్ట్. ఓకే ఓకే అంతేలే, దమ్మరదం చేశాడు. దమ్మరదం ఇది సెకండ్ ఫిలిం. ఓకే తర్వాత దమ్మరదమే చేశాడు. ఓకే ఓకే. సో ఇలాగా రానాకి నెట్వర్క్ ఉండడం వల్ల వెళ్ళి చెప్పడం చెప్తే ఇదేంటి రషెస్ చూపించి ఇదంతా ఒక నెట్వర్క్ అనేది బిల్డ్ చేయించి, ఇఫ్ ఐ క్లియర్లీ రిమెంబర్ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది కదా, ట్రైలర్లో హిందీ ట్రైలర్లో వేరే ఉంటాయి. ఇప్పుడు రాఘవేంద్ర బిఏ ప్రెజెంట్స్ అనేది ఒకలా వస్తే అలా టెక్స్ట్ పడే ప్లేసెస్లో హిందీలో ఎలా మార్కెట్ చేయాలి అనడానికి డిఫరెంట్ టెక్స్ట్. ఓకే. తెలుగులో ఆల్రెడీ రాజమౌళి అనే వాళ్ళు తెలుసు, ఆల్రెడీ ప్రభాస్ అనే వాళ్ళు తెలుసు, సో దానికి డిఫరెంట్ టెక్స్ట్, ఇలా డిఫరెంట్ టెక్స్ట్లు వాడి అలా మార్కెట్ చేసి అప్పుడు కరణ్ జోహర్ గేవ్ దిస్ టైం ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్. ఇది ఒకటి వదులుదాం అని చెప్పేసి పోస్టర్ ఒకటి పెద్ద వదిలేరు అప్పట్లో. ఎగ్జాక్ట్లీ, అందరూ ఉండేది ఒకటి ఉంటది. అలా ట్యాగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మార్కెట్. ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ అని వదిలి అక్కడ కొంచెం బజ్ తెప్పించి ఇవన్నీ చేశారు వాళ్ళు. ఇవన్నీ చేయడం వల్ల అండ్ జస్ట్ ఇమాజిన్ రా, జస్ట్ థింక్ అబౌట్ దిస్ ఫ్యాక్ట్. ఇప్పుడు బాహుబలి అనే సినిమా పాన్ ఇండియా వెళ్ళాలనుకోలేదు, రానా అంత పుష్ చేయలేదు, ఏం చేయలేదు అనుకుందాం ఫర్ సపోజ్. ప్రిడామినెంట్లీ తెలుగులోనే రిలీజ్ అయింది బాహుబలి 1 అనే సినిమా అనుకుందాం. డిజాస్టర్ టాక్ రెడీ ఏమన్నా, హిందీలో పాజిటివ్ టాక్, హిందీలో క్లిఫ్ హ్యాంగర్ జనాలకు నచ్చింది, హిందీ నుంచి ఆ వేవ్ వచ్చింది. హిందీలో ఏమో మన రానా ప్రివ్యూ చూసి ఇక్కడ అందరూ పీక్ లో ఉన్నారు, అసలు మెంటల్ ఎక్కిపోయారు అది ఇది అంటే, ఇట్రా ఒక సినిమా వేసారో మీరేమో అక్కడేమో బ్యాడ్ టాక్ అంటున్నారు, ఇక్కడేమో ఇది అంటే, అప్పుడు కూడా రాజమౌళి వాస్ థింకింగ్ అసలు ఏం చేయొచ్చు, ఈ సినిమాని ఎలా కాపాడొచ్చు, ప్రొడ్యూసర్స్ ఎలా కాపాడొచ్చు అన్న జోన్ లోనే ఉన్నారంట ఆయన. కానీ నాకు ఇప్పుడు నువ్వు అన్నావు చూడు, నాకు ఒకటే గుర్తొస్తుంది, నిజంగానే అసలు తెలుగులో ఫ్లాప్ అనుకో, నాకు తెలిసి నేను ఏమనుకుంటున్నాను తెలుసా, హిందీ నుంచి టాక్ వచ్చి తెలుగు జనాలు ఇదయ్యారంటావు అని అన్నావు కదా నువ్వు, దట్ ఈస్ ట్రూ. అండ్ ఎందుకంటే మన తెలుగులో మనం అన్న సొసైటీ కాబట్టి ఓకే, ఏమైపోద్దంటే ఏమో అప్పుడులో ఈ ఫ్యాన్ వార్, నేను ఇంటర్లో ఉన్నాను, నేను బాగా దగ్గర నుంచి చూసాను ఈ ఫ్యాన్ వార్స్ గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంటాయో. బాహుబలి ఈజ్ నాట్ హీరో సినిమా అనడం కన్నా మన ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమా అనే ఈ పర్స్పెక్టివ్ ఉంది కదా, ఆ పర్స్పెక్టివ్ లేదు జనాల్లో, లేదు. అండ్ మొన్న ఏందది నాకు చాలా బాధేసింది. ఆ ఇంటర్వ్యూలో చెప్తారు కదా రీసెంట్ వాళ్ళు ముగ్గురు వల్లి గారిని ర్యాండమ్ గా గ్రూప్ లో యాడ్ చేసేస్తే వల్లి గారు యాడ్ అయిపోయారు చూసి ఏంద్రా అది, అదే నేను అక్కడి నుంచి వస్తున్నా, దెన్ మనలోంచి ఒకటి బయటకు వెళ్తున్నాడు అనుకో, వాడు బాగుపడిపోతున్నాడు, నువ్వు కుళ్ళిపోతావు ఓకే, అరే నిన్ను కూడా పైకి తీసుకెళ్తున్నాడు రా, తెలుగు ఇండస్ట్రీ అనే దాన్ని నువ్వు బ్రేక్ చేసి గోడల్ని కంచెలని అన్ని బ్రేక్ చేసి తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నాడు. అది మన వాళ్ళు రియలైజ్ అవ్వడానికి 1 డే టైం పట్టిందిరా అంతే. అది కూడా ఎందుకు పట్టింది టైం, అది కూడా రియలైజేషన్ ఎలా వచ్చింది, నార్త్ నుంచి వచ్చింది. సాడ్ మ్యాన్. అదే టాక్ నార్త్ లో కూడా ఉండుంటే. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ వర్ హ్యూజ్. వార్ తప్పేం లేదురా, నేను విన్నాను, వార్ ఫస్ట్ టైం చూసినట్టుంది, అదేం లేదు, నేను విన్నాను. ఓకే, బట్ ఈజ్ ఇట్ ట్రూలీ కమింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్ ఆర్ ఐ డిడ్ంట్ నో దట్, అంటే నాకు తెలియలేదు పర్సనల్లీ. అండర్స్టూడ్, నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. Yeah. ఇప్పుడు
ఇక్కడ వరకు రాజమౌళి ఒక లెక్క, బాహుబలి 2 నుంచి రాజమౌళి మార్కెటింగ్ ఇంకో లెక్క అంట నేను. అసలు ఇక్కడి నుంచి రాజమౌళి అనే ఆయన ఓకేరా నాకు ఇప్పుడు ఒక హోల్డ్ వచ్చిందిరా మార్కెటింగ్ అంటే ఏంటో, ఇప్పుడు నేను ఆడుకుంటా కబడ్డీ, ఐ ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్ అని చెప్పి ఓకే ఇప్పుడు ఏం చేయొచ్చు, అన్నిటికంటే బిగ్గెస్ట్ ట్యాగ్తో ఇండియా మొత్తం ఎలా లాగచ్చు అని చెప్పి WKKB అన్నాడు, వై కట్టప్ప కిల్డ్ బాహుబలి. అప్పుడు ఎక్కడికి వెళ్ళినా రాజమౌళి వాళ్ళ ఇంటర్వ్యూలు కానీ ఏమన్నా చూడు, ప్రీ బాహుబలి 2 కట్టప్పనే బాహుబలికో క్యూమారా, కట్టప్పనే బాహుబలికో క్యూమారా. అసలు ప్రభాస్ అన్నయ్య ద మోస్ట్ ఇంట్రోవర్టెడ్, అసలు బాబోయ్ ఇప్పుడు ఇవన్నీ చేయాలా అనుకునే అన్నయ్య ఇండియా మొత్తం తిరిగేసి ఏవేవో ఇంటర్వ్యూలు వస్తే మైక్ ఇస్తే ఇలా ఇచ్చేస్తాడు, తమన్నా చేతిలో మైక్ ఉంటుంది ఇలా ఇస్తాడు, రానాకి ఇచ్చేస్తాడు ఇలా. అప్పుడు మాట్లాడుకునేవారంట, రానాని ప్రభాస్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి బావా ఇప్పుడు మాడాలా, నువ్వు మాడే నేను పక్కన ఉంటాను, నువ్వు మాడే. అలా కాదురా మాట్లాడాలి మనం అంటే, సరే నువ్వు మాడే నేను థ్యాంక్స్ చెప్తాను. అమ్మో అసలు అంటే అది ఒక రకంగా చూసుకుంటే ఒక రెస్పెక్ట్ కదా నువ్వు ఏం చేసుకున్నది. ఇప్పుడు ఇఫ్ నాట్ ఫర్ రాజమౌళి గారు, ఇప్పుడు ప్రభాస్ అన్న గానీ వేరే ఎవరన్నా గానీ పెద్ద యాక్టర్ వాళ్ళకి అది ఉంటది కదా స్టేచర్, వద్దండి నేను రానండి నేను రాలేను వద్దు అని చెప్పొచ్చు. కానీ రాజమౌళి గారి దగ్గర ఆ స్కోప్ ఉండదు అసలు, నువ్వు వద్దు నేను రాను అనే స్కోప్ ఆయన ఎవ్వరు నువ్వు తీసుకోలేవు. ఈస్ దేర్ ఎనీవన్ హూ ఇస్ దేర్ రాజమౌళి రేంజ్ లో ఎవరైనా ఉన్నారా రాజమౌళి నో చెప్పడానికి, ఆర్ఎల్స్ వద్దు చెప్పాలనుకోరు నాకు తెలిసి, ఇలా మైండ్ లోకి వచ్చేటప్పటికి ఆయనకే తెలుసులే మనకన్నా అంతే కదా, ప్రూవెన్ అంతే ట్రాక్ రికార్డ్ అంతే, రిజల్ట్స్ అలాంటివి. మరి ఈవెన్ ఇన్ మార్కెటింగ్ ఆల్సో చెప్తున్నా, ఆయన ఏమన్నా చేస్తాను అంటే చేయనిద్దాం, సరే ఏదో ఉంది బుర్రలో చేయనిద్దాం అన్న జోన్ లో తప్ప ఇంకొకటి ఆలోచించరు. అండ్ బాహుబలి 2 ముందు నువ్వు ఎటేటో వెళ్ళిపోయి ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్లని అవని, హాయ్ గాయ్స్ అరే ప్రభాస్ భలే ఉంటాడు రా ప్రమోషన్స్ లో. అండ్ ఇంకోటి ఇది నేను చెప్పబోతున్నా, రెండిట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బాహుబలి 1 ప్రమోషన్స్, బాహుబలి 2 ప్రమోషన్స్ హీరోలు గడ్డలు వేసుకుని హెయిర్లు వేసుకుని కాదు, నార్మల్ గానే ఉంటారు మంచిగా, వెరీ గుడ్ లుకింగ్. అది కూడా నాకు తెలిసి వాంటెడ్ గా చేశారు. ఎగ్జాక్ట్లీ హీరోస్ లా కనిపించాలి, అర్థం కాకుండా కనిపించకూడదు. నీకు కొత్తగా నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిషబ్ శెట్టిని కాంతారా ద్వారా చూసిన వాళ్ళకి పాత రిషబ్ శెట్టి ఫోటోలు చూపించావు అనుకో ఈయన అంటారు, అలా ఉండకూడదనే లైక్ క్రేజీ. అండ్ అదే టైంలో ఇప్పుడు రాజమౌళి గారు ఈ బాహుబలి 2 ఇంటర్వ్యూస్, బాహుబలి 2 ఇవన్నీ చేస్తున్న టైంలో కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు కూడా ఇది చాలా ఫేమస్ అయింది. నీకు గుర్తుందా, కీరవాణి గారు పాట పాడతారు, ఎవడంట బాహుబలి తీసింది అని చెప్పి. అదొక వెరీ పర్సనల్ ఎమోషనల్ మూమెంట్, బట్ అది కూడా చాలా చాలా హెల్ప్ అయింది. అంటే ఓకే దాన్ని మార్కెటింగ్ అని మనం అనకూడదు, ఇట్స్ అ పర్సనల్ మూమెంట్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ రాజమౌళి గారు డిజర్వ్స్ దట్. బట్ స్టిల్ అదెంత హోల్సమ్ మూమెంట్ అంటే మనందరం కూడా రాజమౌళి గారు వాళ్ళ కూతుర్ని పట్టుకుని అదే ఆనందంతో ఏడుస్తున్నప్పుడు మనం కూడా ఎమోషనల్ అవుతాం. ఇట్ ఈస్ దాట్ గుడ్. సో ఇన్ ఏ వే ఇదంతా చెప్పాలంటే మాత్రం అందులో ఇంకొకటి యాడ్ చేస్తా, ఫర్ ద ఫస్ట్ టైం మీమ్స్ ని మెయిన్ స్ట్రీమ్ చేసిన ఈవెంట్ అది. కరెక్ట్. అందులో ఎవరిదో ఏడీదో సమ్మన్ హీ వాజ్ నాట్ మ్యారీడ్ వెన్ బాహుబలి 1 వాజ్ రిలీజ్డ్ ఆర్ స్టార్టెడ్. దాని తర్వాత ఆయనకి పెళ్ళి అయ్యో పిల్ల పుట్టేసి అన్నప్రాసన ఫోటోలు కూడా వచ్చినాయి. మీమ్ చాలా మీమ్స్ కి ఏంటి ఈవెంట్ లో లైవ్ ఈవెంట్ లో రియాక్ట్ అవుతారు వాళ్ళు, క్రేజీరా అనిపించింది నాకు. అండ్ ఇంకోటి ప్రభాస్ RFCలో జరిగింది, గాల్లో నుంచి వస్తాడు తాళ్ళు కట్టుకొని, నువ్వు ప్రభాస్ ఇది అంత మంది ముందు చేయించావంటే ఎంట్రన్స్ క్రేజీ, ఎలా చేతిలో ఏదో అలా పట్టుకుని గుర్తుంది. బాహుబలి 1కి ఇంకో క్లిప్ ఉంటుందిరా, అందరూ గర్ల్ డాన్సర్స్ అందరూ డాన్స్ చేస్తే ప్రభాస్ మధ్యలో నుంచి, అది చెన్నై ఈవెంట్, తెగ నవ్వుతారు అందరూ కూర్చొని ఎక్కిరించడమే. అది
నవ్వుతూ ఉంటారు. ప్రభాస్ ఇలా చెప్పి ముందుకు వెళ్తాడు, అమ్మాయిలు అందరూ రౌండ్లు వేస్తూ ఉంటారు. అయ్యో పాపం ఆకుకోడు అన్న. బాహుబలి 2కే అనుకుంటా చెన్నై ఈవెంట్ పిచ్చ ఫన్. అసలు ఏవో చేశారు, అక్కడ ఒక ఈవెంట్, ఇక్కడ ఒక ఈవెంట్, అక్కడేమో సత్యరాజ్ గారిని వాళ్ళని ఎక్కువ మాట్లాడించి అలా ఎలా చేయాలో అన్ని విధాలుగా ప్రమోట్ చేశారు. అండ్ బాహుబలి 2 టర్న్డ్ అవుట్ టు బి వాట్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి. అండ్ అన్నిటితోనే ఆడుకుంటారు, పోస్టర్స్ కానీ ట్రైలర్స్ కానీ ఇవన్నీ ఆడుకుంటారు. నౌ కమింగ్ టు RRR. అసలు ఆర్ఆర్ఆర్ మార్కెటింగ్ అనేది ఒక పీక్ కేస్ స్టడీ. నువ్వు చెప్పిన phase 1, phase 2, phase 3 అనేది, అసలు phase 3 అనేది ఒక బిగ్గెస్ట్ లెంత్ అదొక కేస్ స్టడీ లిటరలీ. అరే ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ ఎ స్మాల్ పిక్చర్. ఆ పిక్చర్ ఎంత ఏ రేంజ్ లో జనాల్లోకి వెళ్ళిందంటే దే డిసైడెడ్ టు మేక్ ద టైటిల్ ఆఫ్ ద ఫిలిం RRR. అసలు ఎవరికి వస్తుందో ఐడియా, నేను ఏదో పెట్టేద్దాం, ఓకే స్వాతంత్రం అనుకోవచ్చు, ఏదో అనుకోవచ్చు కదా. ఎంత అంటే వర్స్టైల్ కూడా కాదు, యునిక్ నేమ్. వర్స్టైల్ కాదు, వర్కింగ్ టైటిల్ పెట్టలేదు, జనం పెట్టేశారు RRR అంతే. అది ఆ #RRR ఆఫ్ కోర్స్ రాజమౌళి టేక్స్ హిస్ ఓన్ స్వీట్ టైం. ఆ స్వీట్ టైం లో టైటిల్ ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పుడు ఫౌజీకి ఎలా జరిగింది అంతే, వాళ్ళు ఏం చెప్పలేదు అంతే. అట్లీస్ట్ ఫౌజీ ఇస్ ఎ నేమ్. ఓకే RRR ఏంట్రా? నేను RRR కూడా ఫస్ట్ ఇప్పుడు ఆనెస్ట్లీ చెప్తున్నారా, RRR దాని వాళ్ళు వెళ్ళి టైటిల్ రిజిస్టర్ చేద్దాం అనుకుంటున్నాం అండి RRR అంటే ఆడు ఇలా చూసుంటాడు, అక్కర్లేదండి ఎవడో చేయడు మీరే తీసుకోండి, ఇలా చూసి మీరు చెయ్యక్కర్లేదు ఎవడు పెట్టడది అయినా RRR ఏంటండి అని అడుగుంటాడు కదా ఆయన. అంతే, అలా ఉంటది టైటిల్. దానికి రైజ్ రోర్ ఇప్పుడు తెలుగు చెప్పరా. రణం 2 సౌఖ్యం, రణం రుదిరం రౌద్రం, రణం రుదిరం, రుదిరం రం సమరే. అది కాదురా, రౌద్రం రణం రుదిరం 3 ఉన్నాయి లేదా బ్రో? 3 ఉన్నాయి. ఊరుకో బ్రో, ఏ బరకు అసలు తెలియదు, అక్కడ వరకైనా చెప్పాను. రౌద్రం రణం రుదిరం అంతే, నాకు అదే గుర్తుంది. సో ఇలా RRR అని పేరు పెట్టి అప్పటి నుంచి స్టార్ట్ చేశారు శివాజీ. అసలు ఫస్ట్ అసలు ఏంటి, వాట్ ఈస్ దిస్, అసలు నువ్వు ఎలాగా షూట్ అంటే ఆల్మోస్ట్ ఇంకా స్టార్ట్ కూడా ఇప్పుడు మనం ఆడుకుంది షూట్ ముందో అదే షూట్ ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఇద్దరు హీరోల్ని కూర్చోబెట్టి అయ్యగారు కూర్చొని ఇది ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్ ని తీసుకుని వాళ్ళ క్యారెక్టర్స్ ఫిక్షనలైజ్ చేసి వాళ్ళు కలిస్తే ఎలా ఉంటది అని వచ్చిన ఐడియా అని మేము రాసుకుంటున్నాం. ఇందులో మనోడు రామ్ చరణ్ ఈస్ ప్లేయింగ్ రామరాజు, అల్లూరి సీతారామరాజు, మన ఎన్టీఆర్ ఈస్ ప్లేయింగ్ కొమరం భీమ్ అని చెప్పేసి ఇదిగో 10 ఏళ్ళు మిస్ అయ్యారు, ఆ 10 ఏళ్ళు వాళ్ళిద్దరూ కలిసారు, ఒకరికొకరు ఎలా సాయం చేసుకున్నారు, ఒకరికొకరు ఫ్రెండ్షిప్ స్టోరీ అన్ని చెప్పారు. ఎందుకు చెప్పాడు తెలుసా అదంతా? బికాస్ ఎన్ని 100 సార్లు చెప్పిన తర్వాత కూడా రాజమౌళి తీసింది అబద్ధం సినిమా. ఆయనే చెప్తున్నాడు ఫిక్షన్ చేస్తున్నాడు. షూట్ స్టార్ట్ చేయకముందే మీరు ఎన్నైనా చెప్పండి అబద్ధం సినిమా ఇలా ఉన్నారు, అందుకే చెప్పాడు స్టోరీ. ఎవరు చెప్పారు నాకు గుర్తు కూడా లేదు. నాకు గుర్తుంది ఆ ఫేస్, అదంతా గుర్తుంది, అదంతా ప్రెస్ మీట్ లో జరిగింది. మన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ చాలా వెరీ టాలెంటెడ్ జర్నలిస్ట్ అలాంటి టాలెంటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు కదా, అందులో నుంచి వచ్చిన క్వశ్చన్ అది. అండర్స్టూడ్ అక్కడి నుంచి వచ్చింది. సో ఆయనే చెప్పారు కదా, అందుకే ఇదిగో ఇది నేను తీస్తున్నా ఫిక్షన్ అది తెలుగు అది లేదు, నేను తీస్తున్నా అదే ఫిక్షన్, దాన్ని ఎలా తీస్తున్నానో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎగ్జాక్ట్లీ, ఫిక్షన్ అనే ఒక పదం చెప్పేస్తే అవ్వదు బ్రో, అందుకని స్టోరీ చెప్పాడు ఆయన. అసలు నువ్వు ఎక్కడ షూట్కి వెళ్ళక ముందు స్టోరీ చెప్పేసి నాకు ఎంత ఇదో తెలుసా, నేను చూస్తున్నాను స్టోరీ చెప్పేస్తా అనుకుంటాం, బికాస్ ఎక్కడైనా ఒక లీక్ చేస్తే అయ్యో మనకి ఎక్స్పీరియన్స్ ఫైల్ అయిపోద్ది అది ఇది అని చెప్పేసి. బట్ రాజమౌళి ఇస్ లైక్ స్టోరీ చెప్పాడు, నేను దీన్ని ఎలా తీస్తానో చూద్దరు కానీ మన అన్ని మొమెంట్లు బ్రో, నువ్వు వచ్చే తెలుసుకోవాలి, అవన్నీ స్టోరీతో సంబంధం ఏముంది అన్నట్టు స్టోరీ చెప్పేసి అసలు బ్యూటిఫుల్ మ్యాన్, దట్ ఈస్ అసలు లవ్లీ. దెన్ ఆ తర్వాత
నాకు గుర్తున్న ప్రకారం ఓకే పోస్టర్స్ పక్కన పెడదాం. పోస్టర్స్ తర్వాత నీకు గుర్తు మేకింగ్ వీడియో హీరో గారు రెడీ, తారక్ రెడీ, ఫస్ట్ డే ఆఫ్ షూట్ షూట్ స్టార్ట్ అయిందని చెప్పింది. అదే బైక్ అని గుర్రం మీద ఇద్దరు వెళ్తూ ఉంటారు అలాగే. అది ఆ షార్ట్ వదిలేరు. కానీ ఫర్ మీ పర్సనల్లీ నాకు ఇంకా పీక్ హైప్ వచ్చేసి ఆర్ఆర్ఆర్ అనే దాని మీద పీక్ హైప్ వచ్చేసింది ఎప్పుడంటే ఇద్దరివి వదిలేరు చూడు. అంటే ఫస్ట్ బర్త్డేస్ కి భీమ్ ఫర్ రామ్ అని చెప్పి తర్వాత రామ్ ఫర్ భీమ్ అని చెప్పి అసలు బ్రో కాదు నాకు నన్ను కాదురా సినిమా గురించి నువ్వు వీడియోలు చేసావు ఓకే అది ఓకే బీట్ ఇంటర్వ్యూ బీట్ ప్రమోషనల్ థింగ్ బీట్ ఎనీథింగ్ నువ్వు సినిమాలో లేని సీన్లు తీసి అంటే అవి తీసారు కానీ పెట్టలేదు సినిమాలో. ఇప్పుడు అది ఉంది, అది బ్యూటిఫుల్ షాట్. అది లేదు అవి ఉండవు అండ్ రామ్ చరణ్ చాలా ఉండవు. అండ్ ఇంకొకటి రామ్ చరణ్ మ్యూజిక్ ఉండదు. ఉంటది దిగ్గు అది ఉండదు. నీకు ఎలా చెప్పాలంటే మొత్తం ఉండదు. అదే చెప్తున్నారా కానీ ఆ బిట్స్ వాడారు. నాకు అందుకే బాగా గుర్తు. ఏదో చెప్తాడరా అన్నీ చెప్పి నా అన్న మన్నెందొరా అల్లూరి సీతారామరాజు అంటే అని వస్తుంది. అప్పుడు దిగ్గు అని వస్తుంది. అప్పుడు ఇలా కొడుతూ ఉంటాడు. నాకు చెప్తున్నాను ఎప్పుడైతే అది వచ్చిందో ఆ వీడియో నేను ఆ రోజు 30-40 సార్లు చూసుంటాను. ఎగ్జాక్ట్లీ దట్ డే. ఏంటి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్. రంగస్థలం ఈజ్ మై మూమెంట్ ఆఫ్ రామ్ చరణ్. అప్పుడు దాకా మనం ఆల్రెడీ చాలా సార్లు దాన్ని నువ్వు దాని తర్వాత వినయ విద్యారామ ఒకటి తీశారు. అది వదిలే నేను మర్చిపోయాను అసలు లేదు రాలేదు ఎప్పుడు వచ్చింది. సో దాని తర్వాత ఇది వచ్చేసరికి నేను ఏంటి ఏం చేస్తావు నువ్వు ఆగు ఒకసారి అని చెప్పి అల్లూరి సీతారామరాజు అంటే మనకు విజువల్ ఉంది. ఎగ్జాక్ట్లీ అది చూపించారు అక్కడ. కానీ లాస్ట్ లో సిల్అవుట్ పెట్టి అది అక్కడ ఇలా చేస్తున్నది వెనకాల సిల్అవుట్ ఉంటుంది. వెనకాల సిల్అవుట్ ఉంటుంది. సో మనకు ఆల్రెడీ తెలిసింది ఏంటంటే నాకు రాజమౌళి ద్వారానే తెలిసింది దట్ అల్లూరి సీతారామరాజు వాజ్ పోలీస్. చదువుకున్న ఆయన అది ఇది అని చెప్పి పోలీస్ని రగ్గుడ్ బాడీతో నువ్వు ఎంత మ్యాన్లీగా ఉంటాడంటే రామ్ చరణ్. అండ్ దానికి మొత్తం వాయిస్ ఓవర్ ఇంకొక హీరో ఎన్టీఆర్ ఇవ్వడం. అరే నువ్వు వేరే హీరోకి ఎలివేషన్ ఇస్తున్నాడు కానీ అయిపోయింది అక్కడ. నేను చెప్పిన ఆ 2 వీడియోస్ నెక్స్ట్ వీడియోకి వద్దాం. ఆ 2 వీడియోస్ నాకు నా ఫేవరెట్ ప్రమోషనల్ కాంటెంట్ ఎవరు ఏంటి ట్రైలర్లు కూడా కాదు. ఎన్ని సినిమాల ట్రైలర్లు రాని ఎన్నైనా సాంగ్స్ రాని ఒక నువ్వు జరగదురా. నువ్వు మల్టీ స్టారర్ కి ఎలాగైతే ఏ వీడియోలు తింపితే జనాలకి ఇంట్రడక్షన్ వీడియోస్ ఒకళ్ళకి ఇంకొకటి అమ్మో. అండ్ ఇప్పుడు రామ్ చరణ్ ది ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ డప్పులతో మాస్ ఇదంతా ఉంటదా. ఐ లవ్ భీమ్స్ వీడియో రా. ఎంత బాగుంటదంటే అందులో మనోడిది ఆ మ్యూజిక్ ఉంటుంది కుమరం భీముడు మ్యూజిక్ అని స్టార్ట్ అవుతుంది. మెల్లగా స్టార్ట్ అవుద్ది అదే పెంచి ఆ టీడీడీ అన్నప్పుడు ఇలా అంటాడు. అక్కడ బాబోయ్ ఏం ఉంటాడు రా అసలు పీక్ ఉంటాడు చెప్తుంటేనే. అసలు అందులో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ విజువల్స్ వస్తుంది ఇలా వస్తుంది చాలా బాగుంటది. అండ్ తై చూపిస్తాడు ఫ్యాన్స్ కి అయితే 2 వీడియోలు పాన్ చూసి ఉంటారు 2-3 నెలలు. ఆర్గాజం అని చెప్పొచ్చు. క్రేజీ అదైతే. అండ్ ఇంకొకటి ఏంటంటే దేర్ ఇస్ దిస్ థింగ్ ఎన్టీఆర్ వాయిస్ కి ఇది ఉంది. రామ్ చరణ్ ఏం కాదు సూపర్ ఉంటుంది రామ్ చరణ్ వాయిస్ కూడా దాంట్లో. అండ్ నాకు ఇప్పుడు వరల్డ్ మొత్తం దేర్ ఇస్ దిస్ సైడ్ రామ్ చరణ్ ఎంట్రీ సీన్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంట్రీ సీన్స్ ఎవర్. నాకు ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ ఇష్టం. ఐ అప్రిషియేట్ రామ్ చరణ్ సీన్ చాలా బాగుంది. నాకు చాలా ఇష్టం చాలా మంది. బట్ నాకు ఎన్టీఆర్ సీన్ ఇష్టం బ్రో. నాకు ఎందుకో ఎన్టీఆర్ సీన్ ఇష్టం. మెయిన్లీ నాకు ఆ సీన్ కి నాకు ఎందుకు నచ్చిందంటే మ్యూజిక్. నువ్వు ఒక కెన్ ఐ సే దిస్ గౌండ్ అంటే ట్రైబ్స్. సో ట్రైబల్స్ మోస్ట్లీ మౌంటైన్ ఏరియాస్ లో వాటిల్లో ఉంటారు. ఫారెస్ట్ ఏరియాస్
ఇప్పుడు నువ్వు అరకు వెళ్తే అక్కడ వేరే తెలుగే మాడుకుంటారు కైండ్ ఆఫ్, కానీ అది వేరే ఉంటది, డైలెక్ట్ అంతా డిఫరెంట్ ఉంటది. అండ్ ఆల్సో నువ్వు అది మ్యూజిక్ లో కూడా ఆ గ్రామర్ అని చెప్పాలి, మ్యూజిక్ ద్వారా కూడా. అందులో ఈ జిబ్రిష్ అనుకుంటున్నాను నేను, ఓలే అలా ఉంటది అంతా. నీకు మొత్తం చూసుకుంటే దాని తర్వాత అదే రిపీటెడ్ గా అటు తిరిగి ఉంటా ఉంటది. అండ్ ఇంకోటి ఏంటంటే స్టీరియో టైప్ చేసేవాళ్ళు అప్పట్లో, ఓడోడోడు అనుకోరు ఏమైనా పెట్టేసరికి దాన్నే నువ్వు అంత క్లాస్ తెచ్చావు, ఆ సౌండ్సే అవి నువ్వు తిరిగి చూస్తే. నాకు చాలా ఇష్టం ఆ సీన్ అంతా. అండ్ చూసుకుంటే వాళ్ళల్లో వాళ్ళు చేసుకున్న పాయిజన్ కాదు మొత్తం దాన్ని ఇది చేస్తారు. నాకు చాలా ఇష్టం ఆ సీన్ మొత్తం. మెయిన్లీ ఎంట్రీ సీన్ రా, నీకు వాటర్ రిఫ్లెక్షన్ నుంచి రివర్స్ తిప్పుతాడు, అంతా మెంటల్, నాకు చాలా ఇష్టం. సో కమింగ్ బ్యాక్ టు దీస్ 2 వీడియోస్, ఫస్ట్ రామ్ చరణ్ వచ్చింది, తర్వాత ఎన్టీఆర్ది వచ్చింది. రెండిటికి అప్పుడు కోవిడ్ లో ఉన్నాం అందరం, మెంటల్. నువ్వు అప్పుడు తైవిలో చేసేటోడు ఆ వీడియోస్ పీక్స్. అసలు ఇంకొక గ్రేట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నాకు బాగా గుర్తు ఇంకొకటి చాలా చాలా గుర్తుండిపోయేది ఏంటంటే, ఫ్రెండ్షిప్ డేకో ఎప్పుడో దోస్తీ సాంగ్ రిలీజ్ చేశారు. దోస్తీ సాంగ్ మేకింగ్, అదే ఆ దోస్తీ సాంగ్ రిలీజ్ చేసిన కవర్ సాంగ్ వీడియో ఉంటది. అన్ని ఎఫర్ట్స్ ఒక సెట్ వేసి బ్లూ రెడ్ పెట్టి 4 సింగర్స్ ని పెట్టి 4 డిఫరెంట్ వీడియోస్, 4 అంటే మల్టీలింగ్వల్ కవర్ సాంగ్. అందులో అమిత్ త్రివేది ఒకలా, మన అనిరుద్ధ్, హేమచంద్ర, విజయ్ దాస్, యాసిన్ నిజార్, అంతే వీళ్ళందరూ ఉన్నవి పెట్టి ఎవరిది వాళ్ళకి షూట్ చేసి, అందులో కూడా నీకు లాస్ట్ లో హై తీసుకొస్తాడు రా. 2 హీరోలు వచ్చి ఇలా చెయ్యేస్తే కేవలం ఇలా తిరిగి మళ్ళీ ఎంట్రీ సీన్లు ఉంటాయి. రామ్ చరణ్ ఆరెంజ్ లైట్ లో ఉంటది, ఇద్దరిది ఎంట్రీ సీన్ ఉంటది. అండ్ నేను చెప్పిన ఆ కవర్ సాంగ్ గురించి మాట్లాడేటప్పుడు నేను పక్కా మెన్షన్ చేయాలి. నువ్వు నో పాన్ ఇండియన్ సినిమాలు వచ్చినాయి, వేరే లాంగ్వేజ్ పాటలు మనోళ్ళు విన్నారా? అంత ఎక్కువ విన్నారా? కానీ దోస్తీ సాంగ్ అని ఉంటారు. ఎందుకంటే తెలుగులో ఎలా ఉంది కదా, అనిరుద్ధ్ ఎలా ఉంటుందో అని చెప్పి చూసారు. దాని తర్వాత మళ్ళీ నేను యాజ్ చూసాను రా, కన్నడ సాంగ్ చూసాను. దాని తర్వాత విజయ్ దాస్ చూసాం. అండ్ విజయ్ దాస్ ది పక్కా ఎందుకు చూసుంటారంటే, ఈయన ఎక్కడో చూసామే అనేది ఉంటది. ఆయన డాన్ సినిమా మారి సినిమాలో హీ వాజ్ ఆల్సో అన్ యాక్టర్. సో అలా క్యూరియాసిటీతో నాకు తెలిసి స్టాట్స్ తీస్తే ఎక్కువ లాంగ్వేజ్లో వ్యూ చేసిన యూట్యూబ్ లో 1 ఆఫ్ ది హైయెస్ట్ వ్యూయింగ్ దాంట్లో అది ఉంటది, దోస్తీ సాంగ్. చాలా లవ్లీ మార్కెటింగ్ మ్యాన్ అదొకటి. దాని తర్వాత RRR, అదే మన నాటు పాటకి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు ఫస్ట్. ఆ పోస్టర్ రిలీజ్ అప్పుడు వీళ్ళిద్దరితో డాన్స్ అయిపిస్తాడు. కానీ ఎలా ఇదేమో అల్లూరు సీతారామరాజు అంటున్నావు, కొమరం భీమ్ అంటున్నావు, ఇప్పుడు వరకు రిలీజ్ చేసినవి అన్ని ఏమో ఆయనేమో ఒక పోలీసు, ఈయనేమో ఇలాగేదో ముస్లిం గెటప్ లో ఉన్నాడు. ఎలా డాన్స్ అయిపిస్తావు ఇద్దరితో అంటే ఒక ఇలా వేసింది రిలీజ్ అయిపోయిందిరా. ఓకేరా, నాటు అయిపోయిందిరా, ఖాతం. నాకు తెలిసి అప్పుడు నాకు ఇంకా గుర్తు, కోవిడ్ లో ఖాళీగా ఉన్నాం అబ్బాయి, ఎంత కాదనుకున్నా. వి వర్ వెయిటింగ్ దట్ డే, వదులు అని చెప్పి హుక్ స్టెప్ ఎంతమంది వేసారు రా ఏడం పక్కనే. ఫస్ట్ ఐ స్టిల్ రిమెంబర్ మీ వాచింగ్ దట్ స్టెప్ ఫర్ ద ఫస్ట్ టైం. ఆ ఎక్స్పీరియన్స్ గుర్తుంది నాకు. అది వావ్ ఫ్యాక్టర్ వావ్లో ఉంటుంది. బికాజ్ ఇంకోటి ఏంటంటే మనకి వేయాలనిపిస్తుంది స్టెప్, దాదా వేద్దాం అనే కైండ్ ఆఫ్ స్టెప్ అది. ఇంకోటి హుక్ స్టెప్ అంతా ఉంటే సాంగ్ అంత నార్మల్గా ఉంటుంది అంటే కాదు, బోల్డ్ స్టెప్లు ఉంటాయి. అండ్ ఆ సాంగ్ లో కూడా నీకు ఈవెన్ దో ఇట్స్ లిరికల్ సాంగ్, ఈయన ఏదో చెప్తున్నాడు దీంట్లో అన్నట్టు కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కూడా ఉంటది. సాంగ్ వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిందో తెలుసు. అమ్మో, బట్ ఎవడ యాంటిసిపేట్ చేశాడు? అదే కదా. అప్పుడు మనకి ఏంటి, ఆ టైంలో ఒక హుక్ స్టెప్ ని అందరూ రీల్స్ చెయ్యాలి అనేది, అది చూసి ఎంతమంది చేశారు రీల్స్. అసలు అలాగా అన్ని విధాలుగా టచ్ చేస్తారా.
అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు నువ్వు ఇమాజిన్ రా 2021 సెకండ్ వేవ్ వచ్చింది, అది అయ్యింది, తర్వాత ప్రమోషన్లు స్టార్ట్ చేశారు, నువ్వు చెప్పినట్టు ఇంటర్వ్యూలు కానీ అవి కానీ ఆల్రెడీ ఇవ్వాల్సినవి స్టార్ట్ చేసేసి ఇచ్చుకోవడం మొదలెట్టి ఇండియా టూర్లు వేసి అన్నీ చేశారు. అప్పుడు ఆగిపోయారు. అప్పుడు థర్డ్ వేవ్ అని చెప్పి ఆగిపోయిందిరా. నువ్వు కపిల్ శర్మ షోకి వెళ్ళిపోయావు, అన్ని చేస్తావు ఆల్రెడీ భాయ్, ఇప్పుడు సినిమా రావట్లేదు, ఏంటి పరిస్థితి? అండ్ దట్టు రాజమౌళి సినిమా స్టార్ట్ అయ్యే ముందే ఈసారి అన్ని సంవత్సరాలు తీసుకోను, మాక్సిమం 2 years అన్నీ జరగాల్సినవన్నీ జరిగినాయి. అసలు ఏంటి ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే మళ్ళీ 25th మార్చికి ఏం చేయాలో అని చెప్పి మళ్ళీ హీరోలను పిలిచి అప్పుడు సుమగారి మీమ్ రియాక్షన్లు కానీ అవి వీడియో వచ్చింది, మళ్ళీ వాళ్ళు ముగ్గురు కాఫీ చేయనా షర్ట్లు ఏంటి అది కూడా సో చెప్తే ప్రాపర్ వీడియో నాకు నచ్చింది. అది చాలా బాగుంది. ర్యాండమ్ మోస్ట్ అంటే ప్రమోషన్స్ లో మొత్తం పిఆర్ జనరేటెడ్, అంటే అన్ని స్క్రూటినైజ్ చేసేసి ఇలా కాకుండా క్యాండిడ్ గా ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. అందులో కర్నూలు వెళ్దాం అంటే ఎన్టీఆర్ తారక్ అన్న అంటాడు, నేను రాను. ఎందుకు కర్నూలు తెలుసు కదా నీకు? తెలుసు ఆంధ్ర వాళ్ళ. సో కర్నూలు అనగానే నువ్వే వెళ్ళిపో అన్ని చోట్లకి, నిన్నే తీసుకెళ్ళండి. అమ్మో సట్ల కోసం నేనంత చేయలేదంటాడు చరణ్ అన్న. సో శక్తితో ఇంటర్వ్యూ వచ్చింది, సూపర్ ఉంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్. వీళ్ళిద్దరినీ కుడిపావు కదా, మరి వేరే వాళ్ళు ఎప్పుడు కుడుపుతావు అంటే ఆగకుండా అవుతారు అందరూ. ఇంకొకటి అనిల్ రావిపూడితో వచ్చింది. తర్వాత అటెల్లి సాహిబా బాలీతో చేశారు, పర్లీ మానీతో చేశారు, అందరితో చేశారు రా. భువన్ బామ్ తో టీటూ మేమే ఆప్కో ఏక్ ఫిల్మ్ దేఖతా శక్తి అంటే పోయి దేఖనా అంటాడు చూడు, భూల్ జాओ ఉస్ ఫిల్మ్ కో భూల్ జాओ. అప్పుడు శక్తి అన్నప్పుడు రామ్ చరణ్ నవ్వుతాడు, దాని తర్వాత రామ్ చరణ్ అడిగినప్పుడు నేను జంజీర్ దేఖా అంటే ఎన్టీఆర్ ఏ వాళ్ళు నేను నవ్వలేదు సినిమా పేరు చెప్పినప్పుడు, నా సినిమా పేరు చెప్పినప్పుడు నువ్వు నవ్వాలంటే నేను ఎక్కడ నవ్వానంటే అలాగే పగలబడి నవ్వుతాడు. అమ్మో అన్నీ చేశారు. అండ్ దెన్ ద ఫిలిం కేమ్ అవుట్. ఫిలిం వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడాలి మనం. ఫిల్మ్ వచ్చింది, ఆల్రెడీ హ్యూజ్ హిట్, ఓకే థియేట్రికల్ అయ్యింది, ఏం కలెక్ట్ చేయాలో అది ఇది చేసింది. అప్పుడు ఓటీటీలో రిలీజ్ అయింది ఆ సినిమా. నెట్ఫ్లిక్స్లో హిందీ వర్షన్, జీ5 తెలుగు, తమిళ్ మిగతా వర్షన్స్. నెట్ఫ్లిక్స్ వాళ్ళు హిందీ ఒక్కటే కొనుక్కుంటున్నారు, హిందీ వర్షన్. మెల్లగా ట్విట్టర్లో అలా స్టార్ట్ అయింది. ఈ మన పేర్లు కాదే, ఐ వాచ్ డే ఫిలిం RRR, ఓ మై గాడ్ వాట్ ఏ ఫిలిం అని మొదలు. బాలీవుడ్ ఎట్ ఇట్ స్పీక్ ఇవి కూడా ఏం జరుగుతుంది. ఫస్ట్ 3-4 వస్తే ఏమో మనకి తెలియదు ఏం జరుగుతుంది, చూసుంటారు ఒకళ్ళిద్దరు. ఓకే వారానికి ఏం జరుగుతుందిరా, పెద్ద పెద్ద రివ్యూవర్లు వాళ్ళు వీళ్ళు అందరూ ఏం జరుగుతుంది అసలు ఏమవుతుంది. సడన్ గా ఓ 3-4 నెలలు ఉండేసరికి ఆస్కార్స్, గోల్డెన్ గ్లోబ్స్, న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్, ఎటు వెళ్తుంది ఈ సినిమా? జిమ్మీ కిమెల్ షోకా? జిమ్మీ కిమెల్ షో. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఓకే తెలియకుండా దే స్టార్టెడ్ డ్రీమింగ్ ఆస్కార్. అసలు అప్పుడు ఇట్ బికేమ్ ఏ కేస్ స్టడీ ఆఫ్ ఓకే మనం మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి మనం వీ హ్యావ్ టు మార్కెట్. ఈ ఫేజ్ 3 గురించి వీ హ్యావ్ టు మార్కెట్. అక్కడ వెరైటీ అనే ఒక అలాగైనా పలుకోండి, మేము వెరైటీ అనే పలుకుతాం. మ్యాగజైన్ ఏదో చెప్పాడు దాన్ని, ఏదో పదం వాడాడు కార్తికేయ ఇంటర్వ్యూలో. సో వాళ్ళని ఎంప్లాయ్ చేసుకుని అక్కడ ఒక టీమ్ క్రియేట్ చేసి అక్కడ ఎవరైతే అకాడమీ పీపుల్ ఎక్కడైతే వాళ్ళు వచ్చి సినిమాలు చూస్తారో అక్కడ షోలేసి అట్ వన్ పాయింట్ బజ్ వాజ్ ఇన్ సచ్ ఎ వే దట్ RRR విల్ బి నామినేటెడ్ ఫర్ 4-5 డిఫరెంట్ కేటగిరీస్. అది జరుగుతుంది ఇక్కడ. ఫస్ట్ ఏదో నార్త్ అమెరికా ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్ గోస్ టు రాజమౌళి. న్యూయార్క్ సారీ. నేను ఏంట్రా మనం ఎక్కడున్నాం, స్టిల్ గైస్ బిగ్గెస్ట్ ఫ్లెక్స్ ఎవర్.
మీ అండ్ రాజమౌళి స్టేస్ ఇన్ ద సేమ్ ఏరియా మణికొండ. జస్ట్ బాగా చెప్పారా, nice. నువ్వు చూసుకో, యూఆర్ టాకింగ్ అబౌట్ ఆస్కార్ అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మణికొండ. ఎంత అంటే నువ్వు ఎలాగైనా ప్రౌడ్ ఫీల్ అవచ్చు బ్రో. మెంటల్. అండ్ ఇప్పుడు చెప్తా చూడు, ఏదో నువ్వు అన్నట్టు మనం ఒకటి రిలీజ్ అయ్యేలోపు ఇంకోటి రిలీజ్ అయ్యేటప్పుడు ఇంకోటి అలా వెళ్ళిపోతుంది. నాకు యాక్చువల్లీ తెలియదు ఇదంతా. నాకు ఆస్కార్ సినిమాలు నచ్చవు. వద్దన్నా, నాకు నచ్చవు. ఐఎమ్ సారీ. బ్యాన్షీస్ ఆఫ్ ది ఇనిషియరిన్ అని చెప్పి సినిమా చూపించాక ఏసీడికి మన ఐ డోంట్ డ్రింక్ టీ అండ్ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అన్నట్టు. ఆ సినిమా బాగుంటది రా, కాన్సెప్ట్ నాట్ గో దేర్. ఓకే కావాలి కాన్సెప్ట్. లైఫ్ లోనే బోల్డ్ ఎక్కువైపోయినాయి అంటే. సో ఐ విల్ కమ్ బ్యాక్ టు దేర్. ఈ ఆస్కార్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంతా నాకు తెలీదు. దెన్ ఐ గాట్ టు నో, ఓహో నువ్వు అన్నావు చూడు, ఈ క్రిటిక్స్ షోస్ వేసి అదే ఎవరైతే ఓట్లు వేస్తారో వాళ్ళకి షోలు వేసి చూపించి. ఫస్ట్ నాకు తెలిసి అక్కడ కూడా ఎస్ఎస్ కార్తిక్ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ ఉంటుంది అనుపమ చోప్రాతో అనుకుంటా. ఎస్, అందులో హీల్ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ మేము క్రిటిక్స్కి వేసాము, దాని తర్వాత అక్కడి నుంచి బజ్ వచ్చింది. ఫస్ట్ ఆల్రెడీ బజ్ వచ్చింది, క్రిటిక్స్కి వేసాము. దెన్ ఒక షో వేసాం, 2 షోలు వేసాం, 3 షోలు వేసాం, అలా పెంచుకుంటూ వెళ్ళాం. బికాస్ థియేటర్స్ ఆర్ ఫిల్లింగ్. అప్పుడు థియేటర్కల్ రన్ ఉన్నప్పుడు, మంచిగా రన్ అవుతున్నప్పుడు వి కాల్ దెమ్ ఫర్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లైక్ వాళ్ళు ఓటర్స్. అప్పుడు అర్థమైంది అకాడమీ మెంబర్స్ అని ఉంటారు, వాళ్ళు ఓట్లు వేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆ ప్రాసెస్ చూడు. అకాడమీ మెంబర్స్ 120-170 మెంబర్స్ ఉంటారు. ఎంతమంది ఉంటారు నాకు కూడా ఏమో అరౌండ్ ఉన్నారు అనుకుందాం. నువ్వు వరల్డ్ మొత్తం ఇప్పుడు నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు చూసావు, ఈ 170 మెంబర్స్ కి తెలియకపోతే దెన్ ఐ అండర్స్టాండ్ ఆస్కార్ ప్రాసెస్ డిఫరెంట్ అసలు. అకాడమీ ప్రాసెస్ డిఫరెంట్ అండ్ అకాడమీ పీపుల్ మొత్తం వరల్డ్ అంతా స్ప్రెడ్ అయి ఉంటారు. ఓకే, సూర్య లాస్ట్ అకాడమీ మెంబర్. సో వీళ్ళు వెళ్ళి ఓట్లు వేయాలి. ఇప్పుడు ఈ 170 ఓట్స్ లో హైయెస్ట్ ఓట్లు ఎవరికి వస్తాయో వాళ్ళు విల్ బి ద విన్నర్స్. ఇది ప్రాసెస్. నాకు ఆ ప్రాసెస్ ఆర్ఆర్ఆర్ దయ వల్ల అర్థమైంది. ఇప్పుడు ఈ 170 మెంబర్స్ ఓట్లు వేయాలి నీ సాంగ్ కి ఆర్ నీ ఫిలిం కి. ఎలా? దట్ ఈస్ హౌ ఎస్ఎస్ కార్తిక్ ఇంటర్వ్యూ చూస్తే దానికి ఆన్సర్ వస్తుంది అనమాట. ఇలా మార్కెట్. సినిమా బాగుంది బ్రో. బట్ టు బి ఆనెస్ట్ ఐ లవ్ ఎస్ఎస్ కార్తికేయ మ్యాన్. బికాస్ ఆఫ్ దట్ మ్యాన్ రాజమౌళి, బికాస్ ఆఫ్ దట్ మ్యాన్ ఓన్లీ వి గాట్ ఫర్ వాట్ ఎవర్. అంటే ఇప్పుడు మనం ఇట్ గోస్ టు ఆల్ హిస్ ఫ్యామిలీ. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిదంటే రాజమౌళి క్రెడిట్ వస్తే మా అందరికి క్రెడిట్ వచ్చినట్టు అన్నట్టు ఉంటారు. కానీ ద వే ఎస్ఎస్ కార్తికేయ స్టూడ్ బిహైండ్ రాజమౌళి జనరేషన్ లో కొన్ని అర్థం అవుతాయి. ఎగ్జాక్ట్లీ అవన్నీ టేబుల్ మీద తీసుకొస్తే దాని రాజమౌళి గారు ఓకే నువ్వు చెయ్యి అని చెప్పడం, అండ్ కార్తన్న డూయింగ్ ఆల్ దట్ అండ్ బ్రింగింగ్ వాట్ ఎవర్ హీ బ్రాట్ టు ద ఫిలిం. అంటే ఇప్పుడు మన సినిమాకి 10% రికగ్నిషన్ రావాలంటే 25% ఎలా తెప్పించాలి అని ఆలోచించే బ్రెయిన్ అది. కార్తన్న, ఇఫ్ యు ఆర్ వాచింగ్, వి వుడ్ లవ్ టు హ్యావ్ ఎ కాన్వర్సేషన్ విత్ యూ ఏదో రోజు. ఎప్పుడు చేయాలి, బట్ ఏదో రోజు. అండ్ ఇంకోటి ఏం చెప్తున్నానంటే, న్యూయార్క్, నాకు ఇంకా ఇదొకటి చెప్తా. న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ అవార్డ్ వచ్చిందా, నాకు అదే పీక్. నాకు అదేంటో కూడా తెలియదు, బట్ స్టిల్ ఇట్ ఇస్ దట్. నువ్వు ఒక రోజు నాకు పిలిచి ఆర్ఆర్ఆర్ నాట్ నామినేటెడ్ ఫర్ గోల్డెన్ గ్లోబ్స్ అన్నావు. ఆడేవాడు అన్నాను నేను. నాకు సారీ, ఐ డోంట్ నో. ఐ నో సైమా, ఐఫా, నంది, సంతోషం. ఆగు నువ్వు కింద. నాకు ఈ అవార్డులే తెలుసు, ఫిలిం ఫేర్, ఐ నో దిస్. అండ్ దెన్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ నేషనల్ అవార్డ్. ఓకే, ఇయే నాకు తెలిసినాయి. నువ్వు వచ్చి గోల్డెన్ గ్లోబ్ అన్నావు. అప్పుడు నువ్వేమన్నావు అంటే మాక్సిమం గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చేస్తే ఆస్కార్ వచ్చినట్టే 99%, బికాస్ ట్రాక్ రికార్డ్ అలా ఉందని చెప్తే. దాని తర్వాత కీరవాణి విత్ గోల్డెన్ గ్లోబ్ పిక్చర్, సారీ వీడియో చూశాను. రే ఇదంతా ఊపిరి పీల్చుకునే ఎక్కువ టైం లేదు మనకు. అప్పుడు మనం ప్రౌడ్ ఫీల్ అయ్యే లోపు నాట్ నామినేటెడ్ ఫర్ ఆస్కర్స్, వీ గాట్ ఆస్కర్. ఓకే, ఇంకా అండ్ ఆల్ దట్ హ్యాపెండ్. అంటే మేము ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఆర్ఆర్ గురించి చాలా మంది మాట్లాడారు, కానీ ఇట్ ఆల్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ మార్కెటింగ్. ఇట్ ఆల్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ మార్కెటింగ్. యూ హ్యాడ్ ఎ ప్రొడక్ట్, you already had a product, but if it was not marketed, we would not have got the Oscar. అది
ఇప్పుడు ఆ మార్కెటింగ్ చేయడం వల్ల ఆస్కర్ స్టేజ్ వరకు వెళ్ళింది కదా. నేను 2 థింగ్స్ చెప్తారా. నేను చంద్రబోస్ గారిని ఫర్ ద ఫస్ట్ టైం చూసింది సూపర్ సింగర్ జడ్జిగా. నాకు తెలియదు ఆయన ఎవరు. అలా నా జర్నీ ఆఫ్ చంద్రబోస్ నాకు ఆయన అలా తెలుసు. హీ వాజ్ ఆన్ ఆస్కర్ స్టేజ్. రాహుల్ సిప్లిగంజ్ మంగమ్మ సాంగ్ యూట్యూబ్ లో చూసి మగజాతి నిజమే. మగజాతి అనే పాట 2012-13 లో పృథ్వీ చంద్ర అండ్ రాహుల్ సిప్లిగంజ్ బోల్డ్ సాంగ్స్ ఉంటాయి. అసలు ఆ పాట ఇప్పటికి పెట్టుకుని చూడండి, సూపర్ వైబ్ పాట అది. అలాగే ఏవో కొడిచోడు పూర్ బాయ్ మంగమ్మ. నాకు అన్నిటికన్నా ఇష్టమైంది ఏంటంటే ఇదిరా, పేరు గుర్తురాట్లేదు నాకు. చాలా అసలు మొత్తం రాహుల్ సిప్లిగంజ్ పాటలన్నిటిలో అదేరా ఫోన్ చేస్తాడు దావత్కి వెళ్దాం అంటాడు, అదే అని స్టార్ట్ అవుతుంది కదా. పాట గుర్తురాట్లేదు ఏంట్రా. బారాత్ లో డాన్స్ ఉంటది. అరే అది ఏం పాటరా. రాహుల్ సిప్లిగంజ్ ఒకసారి కొట్టు, ఈ లోపు గుర్తొచ్చేస్తుందేమో అనుకుంటున్నాను నేను. సో బేసికలీ ఇవన్నీ ఏంటి, ఆ మనిషితో అంత డబ్బులు పెట్టుకునో లేకపోతే ఏదో చేసుకుని యూనో ఇండి. బట్ దెన్ హిమ్ ఆన్ ఆస్కర్ స్టేజ్ హైదరాబాద్ లో హిస్ ఫాదర్ ఇస్ బార్బర్. ఏంది అంటే చూడు, నీకు ఎంత మారిందో చూడు. క్రేజీ నైస్. బట్ అంటే నేను ఏమంటానంటే వాళ్ళ ప్రోడక్ట్ తీయడమే కష్టం, నువ్వు అక్కడే తోపు. బట్ మార్కెట్ చేసుకుంటే రీసెంట్ గా సందీప్ రాజ్ ఎంట్రీ అక్కడ చూస్తుంటే హీ వాస్ టెల్లింగ్ ఎలా అయిపోయిందంటేనంట, ఇప్పుడు ఏంటి ఏం చేస్తుందంటే సినిమా తీసామండి, ఇప్పుడు మార్కెటింగ్ చేయాలి. ఇప్పుడు సినిమా తీసేస్తే అయిపోలేదు, సినిమా తీసామండి ఇప్పుడే అసలు కథ మొదలవుతుంది అన్నట్టు ఉంది. అమ్మో ట్రూ అండ్ ఇట్ ఈస్ ప్రూవెన్ ఈ జమానాలో మార్కెట్ చేయాలి. అండ్ లుక్ ఎట్ ది బ్యూటీ ఆఫ్ ద మ్యాన్, ద మేకర్, ద లెజెండ్ రాజమౌళి. ఆయన ఇమాజిన్స్ శాటిలైట్ ఉన్న రోజుల్లో ఎలా మార్కెట్ చేశారు. అండ్ నౌ కమింగ్ టు గ్లోబ్ ట్రాటర్. అంటే సినిమాకి పేరేంటో మాకు ఇంకా తెలీదు, గ్లోబ్ ట్రాటర్ అంటున్నారు కాబట్టి మేము అంటున్నాం. నేను గ్లోబ్ ట్రాటర్ అనే పదం నుంచి వస్తా. గ్లోబ్ ట్రాటర్ కష్టమైన పదం, బట్ స్టిల్ ఆయన ఎప్పుడో నెక్స్ట్ మేము సినిమా తీస్తున్నాం అండి, ఇట్స్ గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్. అంతే, అంతకు మించాలి దగ్గర నుంచి ఏమీ రాలేదు. #గ్లోబ్ ట్రాటర్ SSRMB 29 అండ్ ఇప్పుడు సినిమాని ఒకలా పిలవాలి. సో ఐ థింక్ రాజమౌళి స్మార్ట్లీ డిడ్ వన్ థింగ్, సినిమా గ్లోబ్ ట్రాటర్ అని పెట్టలేరు కదా, RRR అది ఈజీ. సినిమాకి అలాంటిది ఏదో సింపుల్ ఇచ్చారనుకో, దెన్ ఇట్ షుడెంట్ బి లైక్ జనాలు మళ్ళీ దాన్ని ఇప్పుడు ఓన్ చేసేసుకున్న తర్వాత ఒక నేమ్ ని దే విల్ నాట్ బి రెడీ. ప్లస్ చెప్పరా RRR అని అన్ని సంవత్సరాలు పిలుచుకున్న తర్వాత సడన్ గా వచ్చి సినిమా పేరు వేరేది ఏదో అంటే గ్లోబ్ ట్రాటర్ కదా అవ్వదు. బికాస్ గ్లోబ్ ట్రాటర్ ఈజ్ నాట్ అ మూవీ నేమ్, ఇట్స్ అన్ అడ్జెక్టివ్. హ్యాష్ లో పెట్టాలి. అది నాకు అసలు ఆ పదం అర్థం తెలియదు, ఏం తెలియదు, ఇట్స్ వెరీ న్యూ నేమ్. అండ్ అక్కడ కూడా ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు పాస్పోర్ట్ లాగేసుకున్నా, మహేష్ తర్వాత పాస్పోర్ట్ దొరికిందని ఇలా చూపించడం ఏదో నడిచేది. సంథింగ్ ఆర్ ది అదర్. కెన్యా లేకపోతే ఈ సెరెంగెటీ నేషనల్ పార్క్ ఎక్కడో తేలి ఇలాగ స్కౌటింగ్ చేస్తున్నాం, లొకేషన్ స్కౌటింగ్ అనేవారు. ఇవన్నీ అయినాయి. కెన్యన్ ప్రెసిడెంట్ తో ఏవో మీటింగ్ ఫోటోలు వచ్చి ఆ ఫోటోలు వచ్చినాయి. అండ్ దెన్ మొన్న ఫ్లైట్ ఎక్కబోతున్నాం, అప్పుడు ఒక ట్వీట్ పడింది. నిజమే, November 1st ఒక ట్వీట్ పడింది, రాజమౌళి ఆల్రెడీ నవంబర్, వాట్స్ హ్యాపెనింగ్ అని. ఆ తర్వాత కూర్చుని టీం అంతా అని చెప్పి ఒకటి తర్వాత ఒకడు పట్ట ట్వీట్లు వేస్తున్నారు. ప్రియాంక చోప్రా ఏమో బ్రహ్మానందం జిఫ్లు వాడుతుంది. ఏమిరా మీరు, ఏం జరుగుతుంది ఇక్కడ అంటే బ్యూటీ ఆఫ్ దట్ ఏంటో తెలుసా, నౌ పీపుల్ బికేమ్ స్మార్ట్. ఓకే తెలుసా వాళ్ళకి ఇదంతా ఎవరి మరి ఏంటి ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో. బట్ పాయింట్ ఏంటి, నువ్వు ఇలాంటిది ముందు ఎప్పుడు చూడలేదు. ఎగ్జాక్ట్లీ, నేను నీకు చూపిస్తున్నా. ఎగ్జాక్ట్లీ, మాకు కూడా యాజ్ అన్ ఆడియన్ నేను ముందు ఎలాంటిది ఎప్పుడు చూడలేదు, నువ్వు మాకు చూపిస్తున్నావు, మేము ఎంజాయ్ చేస్తున్నాం, సూపర్. అండ్ ఇప్పుడున్న సోషల్ మీడియాలో అన్నిటిలోని తక్కువ టైంలో వైరల్ అయిపోయేది ట్విట్టర్లోనే. ట్విట్టర్ అంతే,
దాన్నే తీసుకున్నారు. ఎన్ని మిలియన్స్ ఆఫ్ అకౌంట్స్ కలిసినాయి అక్కడ. ఎగ్జాక్ట్లీ. ఒక ప్రియాంక చోప్రా, మహేష్ బాబు నాకు తెలిసి తెలుగులో అసలు తెలుగు ట్విట్టర్ని పరిచయం చేసిన మహేష్ బాబు. ఇప్పుడు కూడా నాకు తెలిసి వన్ ఆఫ్ ది హైయెస్ట్ రీచ్డ్ ట్విట్టర్ పేజెస్ ఇస్ మహేష్ బాబు. రాజమౌళి, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, వీళ్ళందరూ కోట్ ట్వీట్లు, కామెంట్స్ నడుపుతున్నారు. క్రేజీ అదంతా నడిపిన తర్వాత పృథ్వీరాజ్ సుకుమారన్ పోస్టర్ వచ్చింది. పృథ్వీరాజ్ సుకుమార్ ముందు మన ఇద్దరం అనుకున్నాం, అరే ఏం రిలీజ్ చేస్తాడంటావు అంటేని, ఎలాగో బయటకు వచ్చింది కదా, అదే చూపిస్తాడు చూడు, దాచేదే ఉండదు అన్నావు. వీల్ చైర్ మీద వస్తుంది, అదే వస్తుంది వీల్ చైర్ మీద డైరెక్ట్ దింపేస్తాడు, అదే వచ్చింది. ఎగ్జాక్ట్లీ అదే, ఇదే కదా, ఇదే వచ్చింది. అండ్ ఇక్కడ కొంచెం బ్యాక్లాష్ వచ్చింది, బట్ ఇట్ ఈస్ గివెన్. అంటే ఇప్పుడు ఇవన్నీ కామన్, ఏదో ఒక పోస్టర్ చూసి బ్యాక్లాష్ వైరల్ అయ్యే లోపు సంచారి సాంగ్, ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్. అదే కదా, ఇంకేం మర్చిపోదు కదా, అంత టైం కూడా లేదు, అంతే లేదు. సో నాకు ఎవరో పంపారు, సాయి తేజ నా ఫ్రెండ్ ఎవరో గ్రూప్ లో పంపారు, యాపిల్ మ్యూజిక్ లింక్. అది ఇది లీక్డ్ సాంగ్ లాగా లేదు. కీర్వాణి, శృతి హాసన్, ఏంటిది ఫోన్ అలాగ గ్లోబ్ ట్రాటర్ ఉంది, అసలు షాట్ ఉంది. ఇట్ ఈస్ సో, అది ఒక ఫ్యాన్ ఎడిట్ అయితే అంత బాగా రాదు కదా, బాగున్నాయి, చాలా మంచి వచ్చినాయి. ఇట్స్ లైక్ టీం నుంచి వస్తుంది, కానీ టీం అప్డేట్ లేకుండా ఎందుకు వదులుతుంది? లీక్ అయిపోయిందా బై మిస్టేక్? ఇన్ని క్వశ్చన్లు వచ్చినాయి కదా, చాలు బ్రో, అంతే. బజ్ ఏదో నడిచింది, సడన్ గా వాళ్ళే హియర్ ఇస్ ఎ స్వీట్ స్మాల్ సంథింగ్ ఫర్ యూ అని రాజమౌళి గారు ట్వీట్ చేశారు. వాళ్ళు స్మాల్ సంథింగ్ ఏంటన్నా సాంగ్ రిలీజ్ చేసి అంటారు. అండ్ ఇదంతా జరుగుతుంటే అసలు బిగ్గెస్ట్ మార్కెటింగ్ మూవ్ నేను చెప్తారా, ట్వీట్ వేసారు. ట్వీట్ వేసిన తర్వాత పృథ్వీరాజ్ సుకుమారన్ వచ్చింది. ఆ తర్వాత ఆ రోజు నేను లాకర్ రూమ్ చేస్తుంటే ఆ రోజే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా T20 మ్యాచ్ ఉంది. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా విమెన్స్ ఫైనల్. ఓవర్కి మధ్యలో ఏమొస్తుందో తెలుసా? గ్లోబ్ ట్రాటర్ November 15th హాట్స్టార్. ఒరే నీ అమ్మ, కొన్ని కోట్ల మంది చూసారా మ్యాచ్ ని. నువ్వు అదే ఏంటి జస్ట్ గ్యాప్ లో, ప్రతి ఓవర్కి గ్యాప్ లో గ్లోబ్ ట్రాటరింగ్ ఏం సినిమా తీయమంటారు? మహేష్ ని పెట్టి యాక్షన్ అడ్వెంచర్ తీయమంటారా? కౌబాయ్ సినిమా తీయమంటారా? రే ఎటేటో వెళ్ళిపోతుందిరా, ఊపిరి పీల్చుకోవడానికి టైం ఉండదు. ఎగ్జాక్ట్లీ, ఏదో ఇంకా ఓవర్ కి ఏం సినిమా తీయమంటారు? ఏం సినిమా అన్న నువ్వు తీస్తున్నావు, మాకు అర్థమైపోయింది అన్న జోన్ లోకి ఎక్కిచ్చాడు ఆయన. ఓకే, హాట్స్టార్ లో November 15th అని ఫిక్స్ అయ్యాం. అప్పటి వరకు ఓకే, సరే ఓకే, నెక్స్ట్ ప్రియాంక చోప్రా ఏదో వదులుతారు, అది ఏదో ఎగ్జైటింగ్ ఉంటుంది. నేనేమనుకున్నానంటే ప్రియాంక చోప్రా క్వాంటికో అనో సిరీస్, అందులో లేకపోతే టోమ్ రైడర్ మాదిరి ఏదో గెటప్ లో ఉంటది అనుకున్నా, క్యామోఫ్లాజ్ బట్టల్లో అలా అనుకుంటే సడన్ గా నువ్వు చెప్పిన యాపిల్ మ్యూజిక్ది వచ్చింది. ఏం జరుగుతుంది ఇక్కడ అనుకున్నా. మనం ఆగం కదా, మనకేమో యాపిల్ మ్యూజిక్ది మనం సబ్స్క్రిప్షన్ లేదు. కొనేద్దాం వద్దు, కొనద్దు, ఒక్కసారి బుర్ర పెట్టి ఆలోచిద్దాం అని చెప్పి యూట్యూబ్ మ్యూజిక్ ఎతికా, దొరికింది. అమ్మ అని చెప్పి పెట్టుకున్నా, క్రీమ్ తాతయ్య కొట్టాడు ఇది అని ఫిక్స్ అయిపోయా. ఇలా చెవులో పెట్టుకుంటే నీకు థర్డ్ మన కొడుతుంది పాట. ఓకే, ఏదో జరిగింది, ఓకే సూపర్. అప్పుడు ట్విట్టర్ చూస్తే మొత్తం ఉంది, ఓకే క్రేజీ, ఇది నిజమే అయితే అని చెప్పి అప్పుడు శృతి హాసన్ పుట్టే పోస్ట్ అండ్ స్టోరీ అండ్ ఆల్. అయితే శృతి హాసన్ పాడారు. ఓకే, తర్వాత T series తోడు ఒక మ్యూజిక్ వీడియో లాంటిది రిలీజ్. ఓకే సూపర్ అనుకున్నాం. పాటకి ఒక రేంజ్ బజ్ అన్నీ నడుస్తున్నాయి. అప్పుడు లైక్ ఇది ఎక్స్క్లూజివ్ ఆన్ హాట్స్టార్, మీడియా వాళ్ళకి ప్రవేశం లేదు అని వస్తుంది. అంటే ఐ వాజ్ లైక్ వాట్ ఎ మాస్టర్ స్ట్రోక్ బై జక్కన్న. ఇప్పుడు నాకెందుకు బ్రో మీడియా, ఒక కెమెరా చాలు. హీ వాంటెడ్ టు టేక్ ఇట్ పాన్ ఇండియా, పాన్ వరల్డ్. ఓకే, పాన్ వరల్డ్. దాన్ని ఎలా చేయొచ్చు? అండ్ దీని అంతట్లో బయట ఒక చిన్న బజ్ నడుస్తుంది, ఇప్పుడు కాదు ముందు నవంబర్లో. ఎందుకంటే జేమ్స్ కెమెరూన్ అవతార్ ప్రమోషన్స్కి ఇండియా వస్తాడంట,
అప్పుడు ఆ జేమ్స్ కెమెరాన్తో చేయిస్తారంట. అది ఎంతవరకు నిజం ఇప్పటికీ తెలియదురా, ఇప్పుడు మేము షూట్ చేస్తున్న టైంకి. బట్ స్టిల్ ఆ బజ్ వల్ల, అంటే ఆ ముక్క వల్ల బజ్ అనేది ఏర్పడింది. అది కూడా ఇట్ హెల్ప్ ద లాట్ మ్యాన్. అది ట్విట్టర్ లో ఫ్యాన్ ఎడిట్లు పడుతున్నాయి మహేష్ బాబుకి జేమ్స్ కెమెరాన్. ఓహో సో ఎవడీడు. సో ఇవన్నీ ఉన్నాయి. ఇంత జరుగుతుంది. ఇంత జరిగిన తర్వాత అఫ్ కోర్స్ ఎందుకు మీడియా నాట్ అలౌడ్, హాట్స్టార్ కి రైట్స్ అమ్మారు. హాట్స్టార్ కి రైట్స్ అమ్మినప్పుడు వేరే మీడియా హౌస్ని హాట్స్టార్ వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఇట్స్ వాళ్ళు సైన్ చేసేదే అది కదా. నువ్వు ప్రమోషనల్ కాంటెంట్ నుంచి బిజినెస్ మోడల్ లాగే. ఎగ్జాక్ట్లీ, బిజినెస్ మోడల్ లాగావు, అసలు క్రేజీ సెట్ చేసావు. అండ్ వాట్ ఐ హర్డ్ ఇస్ దట్ ఈ సంచారి అనే పాట ఏదైతే ఉందో అది ఈవెంట్ కోసం కొట్టిన పాట అంట. సినిమాలో ఉంటుందో లేదో కూడా తెలియదంట. ఆర్ఆర్ఆర్కి హీరోలు ఎంట్రీ చేశాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ రోజు టీజర్ రిలీజ్ చేస్తున్నారంట. నిజమా? ఏంటి హాట్స్టార్ ఈ రోజు ట్వీట్ లో ట్రైలర్ అని ఏదో వేసాడు. అడ్మిన్ నెత్తి మీద మొట్టుంటారు పైన వాళ్ళు, ట్వీట్ డిలీట్ చేసాడు. మన ఆయనే కోట్ ట్వీట్లు ఉన్నాయి. ట్రైలర్ అంటున్నాడు ఏంటి, ఏం జరుగుతుందో ఇక్కడ అని ఫ్యాన్స్ ట్వీట్లు వేసుకుంటున్నారు, కోట్ ట్వీట్స్. సో కోట్ ట్వీట్ ఉంది, మెయిన్ ట్వీట్ లేదు కింద, డిలీటెడ్ అని చెప్పి. సో ఏదో అనిహాడు కెలికేస్. కానీ వాట్ ఐ హర్డ్ బయట దీన్ని ఏమంటారు, నేను ఇప్పుడు వస్తున్నప్పుడు మన కోపైలట్ని వాళ్ళని వీళ్ళందరిని అడిగితే టీజర్ అని 3 చోట్ల చదివాను నేను. మరి ఏం టీజరో లేకపోతే గ్లిమ్సో, నాకు తెలిసి గ్లిమ్స్, కల్కి లాంటి గ్లిమ్స్ ఏమన్నా వస్తుంది, కామిక్ కాన్ లో కల్కి రిలీజ్ చేసాడు, అలాంటిది ఏమన్నా వస్తుంది. మేబీ ఆ వరల్డ్ ని పరిచయం చేస్తాడేమో. నేను అందరికన్నా ఎవరికి ఎగ్జైటెడ్ ఉన్నాను తెలుసా, ఏ ఫస్ట్ లుక్ కోసం ఎగ్జైటెడ్ ఉన్నాను తెలుసా? ప్రియాంక చోప్రా. ఎందుకో చెప్తా నీకు. మహేష్ బాబు లుక్ ఎట్టు కాదనుకున్న ఒక ఐడియా ఉంది. పృథ్వీరాజ్ సుకుమార్ లీక్ అయిపోయింది, ఇద్దరిది లీక్ అయింది బేసికల్లీ. ప్రియాంక చోప్రాది ఏమైంది? ప్రియాంక చోప్రా స్టోరీలు పెట్టింది అంతే, హైదరాబాద్ స్టోరీ. నాకు ఏమీ తెలియదు ప్రియాంక చోప్రాది. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అబౌట్ ప్రియాంక చోప్రాస్ లుక్, ఆమె ఎలా ఉంటుంది సినిమాలో అని. అండ్ చెప్తున్నా బాబు, ప్రియాంక చోప్రా ఇమాజిన్ చేసుకో స్క్రీన్ పైన. అరే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ బాబు. నాలో పెద్ద బాబు ఫ్యాన్ ఉన్నాడు అనకూడదు కానీ బాబు స్టామినాకి తగ్గ సినిమా తీయలేదు బ్రో ఇప్పుడు దాకా పడలా. బాబు ఈ మెటీరియల్ అంటారు చూడు, ఆ మెటీరియల్ హాలీవుడ్ మెటీరియల్ జేమ్స్ బాండ్ మెటీరియల్ అంటూ ఉంటారు కదరా. అది ఇప్పుడు చూడబోతున్నాం. అమ్మో, కానీ ఇంకా నేను చదువుతాను కొన్ని, ఇది పోద్ది. ప్రతి రాజమౌళి సినిమాకి అన్నవే అనలేదా? ఇది ఎందుకో వర్కౌట్ అవుతుంది. ఆయన చూడలేదా? ఆయన చూడనివా? మ్యాడ్ ఎక్సైటెడ్ రా మేము. ఆబ్వియస్లీ ఈ టైంకి అంటే అట్ దిస్ పాయింట్ వీడియో రిలీజ్ ఇప్పుడైనా సరే మేము ముందు షూట్ చేసాం కాబట్టి అట్ దిస్ పాయింట్ వి జస్ట్ నో దిస్ మచ్. తర్వాత ఏమన్నా రావచ్చు లీడింగ్ అప్ టు ది ఈవెంట్, అవి మేము కవర్ చేయలేకపోవచ్చు. బట్ స్టిల్ అసలు రాజమౌళి గారి సినిమా వస్తుందంటేనే నేను ఇందాక చెప్పినట్టు ఇట్స్ నాట్ జస్ట్ ఎ ఫిల్మ్ దట్స్ కమింగ్, హీ బ్రింగ్స్ ఇన్ ది హోల్ వైబ్. అదొక పండగ వాతావరణం, ఆ వైబ్ వేరు ఉంటుంది. ఇట్ ఈస్ అన్ ఈవెంట్ దట్ ఇస్ గోయింగ్ టు కమ్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దెర్ ఇస్ వన్ సింపుల్ థింగ్ దట్ ఐ వాంట్ టు సే, దెర్ ఇస్ నో వన్ లైక్ రాజమౌళి, దెర్ ఇస్ నో వన్ లైక్ జక్కన్న. సింపుల్. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ది ఫిలిం, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ది ఈవెంట్. ఈవెంట్ రోజు మాత్రం ప్రణయ్ ఛానల్కి వచ్చేయండి, కూర్చుని మంచి హడావుడి చేస్తూ ఉంటాం. సో దాట్స్ ది వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. సబ్స్క్రైబ్ టు చారీ. నాట్ సారీ చేసుకోండి. సబ్స్క్రైబ్. ఇన్స్టాగ్రామ్ లో మాకు పేజ్ ఉంది, సో అది చెప్తాను, దాన్ని కూడా ఫాలో అయిపోండి. ఓకే, బాయ్ గైస్.